బాబు, రేపు నీ జీవితంలో మహర్దశ స్టార్ట్ అవ్వబోతోంది. రేపు నువ్వు లేచి కళ్ళు తెరవంగానే నీ కళ్ళ ముందు అదృష్ట దేవత ఉంటుంది నాయనా. శుభం భూయాత్. నన్నేనా? పంతులు చెప్పిన అదృష్టం ఇదేనేమో. నన్నే. అయ్యి బాబోయ్, ఎంత అందంగా ఉందేంటి? కళ్ళతో నవ్వడం అంటే ఇదేనేమో. అమ్మోయ్, పాప ఏంటి సూటిగా చూసినా సిగ్గుపడకుండా అలా చూసేస్తుంది. తిప్పుకోలేని అన్నం ఉంటే ఏ అమ్మాయిని ఏం చేస్తుందిలే. హాయ్. ఈ మాత్రం ఆడిస్తే చాలు, అల్లాడిస్తాను. ఎస్, ఇంకొకసారి. ఎడిపోయింది? అయ్యి బాబోయ్, అమ్మాయి దొరకట్లేదు కదా అని చెప్పి పగడకల్ని కట్టలేదు కదా నేను. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ సో ఫ్యాసినేటింగ్ రా. సర్లే, ఏం చేస్తాం. అయ్యి బాబోయ్, ఊహ అనుకున్నాను కానీ ఊహ కూడా అందనంత అందమైన అమ్మాయి వచ్చిందంటే నిజమేమో అని చిన్న ఆశగా ఉంది. అమ్మాయి, ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి? ఏదో వశీకరణం చేసినట్టు అలా చూసేస్తుందండి. ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. సత్య, అర్థం కూడా అదృష్టంగా ఫీల్ అవుద్దురా. ఇంత అందం చూపించడానికి నన్ను తయారు చేశారని. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, ఏపీ తెలంగాణ అమ్మాయిలందరినీ అర్పించేస్తాను. పాప నా కోసం వెయిటింగ్ అక్కడ. ఎక్కడ? దీనమ్మా మళ్ళీ వెళ్ళిపోయిందేంటి? ఈ వన్ నేను ఒక్కనే ఫ్యాంటసీ ఏంట్రా? అసలు అమ్మాయి ఉందా లేదా? షిట్, చూస్తా. ఏంటో నా బాధ. ఇదేంటి రోజు పేపర్ వేసిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంది? నేను వెళ్ళిపోయాను బాధపడి వెళ్ళిపోయి ఉంటుంది. రేపు చూపిస్తాను నా అసలైన తడాక. ఏ దొంగ, మీరు నా కోసం చూస్తున్నారని నాకు తెలుసు, కానీ అలా మిరప తీగలో చూసి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? నా పేరు సత్య, మరి మీరు? మాయా. మన పేర్లు కూడా చాలా మ్యాచ్ అయ్యాయి. నేను నిజం, మీరు మాయ. బహుశా మీరు నా జీవితంలోకి రావడం వల్లేమో అంత మాయ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం అమ్మాయితో మాట్లాడుతున్నాను, అందుకే ఏదేదో మాట్లాడేస్తున్నాను, ఏమనుకోకండి. అయ్యి బాబోయ్, అలా చూడకండి, సిగ్గేసేస్తుంది. ఐఐటి కోచింగ్ సెంటర్ లాగా అమ్మాయిలతో మాట్లాడి ట్యూషన్ సెంటర్ పెడితే బాగుండు. బాగా ప్రిపేర్ అయ్యి బాగా కలిపేసేవాడిని. ఐ మీన్ మాట్లాడమని చెప్తాను అన్నమాట. అది నాతో వస్తారా మా ఇంటికి? ఓ అమ్మ, శారీ వేసుకున్నారు కానీ పిచ్చ ఫాస్ట్ అండి బాబు మీరు. మాకేదమని నేను సిగ్గు చచ్చిపోతున్నాను. అమ్మాయిని మీరు సిగ్గు లేకుండా అచ్చిచి అదే భయం లేకుండా బలి అడిగేసారంటాను. నాతో వస్తారా మా ఇంటికి? సరే వస్తాను, కాకపోతే మీరు నాతో టైం స్పెండ్ చేయాలి, అప్పుడే మీతో వస్తాను. నవ్వారు, అది చాలు, చెడు కూడా అనిచ్చేస్తాను. సరే, ఈవినింగ్ 4కి తాజ్కా. అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మరెక్కడికి?
ఈ చివరి ఐస్ క్రీమ్ బండి ఉంటుంది, బాగుంటది, అది తినుకుంటే వెళ్దాం. ఫ్యామిలీ ప్యాక్ తీసుకొని మా ఇంట్లో తిందామా? మా ఇంటికి వస్తారా? వస్తానండి. ఏదో వాస్టోడకు 10 రూపాయలు చెట్టు అలా పిలిచేస్తారండి. వస్తానని చెప్పాను కదా, ఐస్ క్రీమ్ తినుకుంటూ అప్పుడు ఇంటికి వెళ్దాం. ఓకే. ఈవినింగ్ 4కి బాయ్. నాకో చాకోబార్, మరి మీకో? నాకు కూడా. టేస్ట్లు కలుస్తున్నాయి. ఓకే. ఇటు చూడు, అమ్మాయి కనిపిస్తే చాలు చాకోబారి. తీసుకోండి. నేను అందరి ముందు తినను, నాకు సిగ్గు. సిగ్గు మొత్తానికి ఆడగుణాలు కనబడుతున్నాయి. ఐ మీన్ సారీ, పదన్న పక్కెళ్తున్నాం. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, మీరు నన్నే చూస్తున్నారు. వయసులో ఉన్నాం, అర్థం చేసుకునే ఊపులో ఉన్నాం. అయినా కానీ మీ మనసులో మాట చెప్తే నాతో మా ఇంటికి వస్తారా? అన్నీ ఇంట్లోనే అంటారు మరి. సరే, పెద్దవాళ్ళ ముందు మాట మర్చిపోతే అదే మంచిది. అంటే ఐస్ క్రీమ్ తింటే నాతో ఇంటికి వస్తా అన్నారు కదా. ఏం పేస్ట్ వాడుతున్నారండి బాబు, పళ్ళు జువ్వనట్లే. ఎందుకండి అంత కోపం? ఏదో సరదాగా అన్నాను, సారీ. ఏం లేదు, నాతో ఇంటికి వస్తే ఒక సర్ప్రైజ్ ఇద్దామని. నాకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా గొప్ప ఇష్టం. ఇంత గట్టిగా చెప్తుందంటే ఇంట్లో అందరూ సెట్ చేసి రెడీ చేసినట్టుంది. నేనేంటో చెప్తాను, ప్రతి ఒక్కడికి అలసైపోతుంది. ఇంకోసారి డబ్బులు అడిగితే చెప్తాను. కనపడితే చాలు మీద అడిపోతారు ఎదవలు. వదిలే, ఇది తన తప్పు కాదు. తప్పు కాపోవడం ఏంటండి? ఆడు చూడండి నెల మీదకి వచ్చేస్తాడు. రేయ్ నువ్వు ఫోన్ పెట్టరా. రేయ్ ఎందుకు కొట్టావురా? రే ఎందుకు కొట్టబెట్రా? ఒక ఆడపిల్ల మీద పడిపోతున్నావు, సిగ్గులేదురా నీకు? ఆడపిల్ల? నువ్వు ఆడపిల్ల? అయినా ఇక్కడ ఆడపిల్ల ఎక్కడ ఉంది బే? చూసారండి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆడపిల్ల ఎక్కడ ఉంది బే అంట. రేయ్ నువ్వు ఎక్కడే ఉండరా, ఇప్పుడే మా వాళ్ళని తీసుకొస్తాను. రారా, 100 మందిని తీసుకుంటరా. రేయ్ నిన్ను కొట్టడానికి 100 మంది ఎందుకురా, 200 మంది తీసుకొస్తాను. నన్ను కొడతావు కదా, నువ్వు ఎక్కడే ఉంటా. అయిపోయాను. నీతో వచ్చే వాళ్ళకి చెప్పు, నేను కొడితే తడి చేత ట్రాన్స్ఫర్ ముట్టినట్టు ఉంటుందని. అంటే ఆ డైలాగ్ ఎప్పటి నుంచో వాడాలని ఆశ, మీ పుణ్యమని చెప్పి ఈరోజు వాడేశాను. పద నిలిపదాం. వాడిని రమ్మని చెప్పారు. ఆయన రమ్మని చెప్పాను కానీ నేను ఉంటానా నాన్న? మరి అన్ని డైలాగ్స్ వేశారు. ఇప్పుడు ఆ 4 తీసుకొచ్చి బతుకు జట్కా పని ప్రోగ్రామ్ నడిపిస్తాడేటి, బొక్కలెర కొట్టేస్తాడు. పదం నిలిపదాం. బాగుంది, కృష్ణవంశీ సినిమాలాగా మంచి కుటుంబ కథా చిత్రం తీయచ్చు. మాయా అంటే ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చావు కదా, కుడికాయలు ముందు పెట్టి ఇద్దరు ఒకేసారి లోపలికి వెళ్దామా? అది అదే ఓకే, కూర్చోండి. మా ఇంట్లో నాకు మర్యాదలు అవసరం లేదు. కూర్చోండి, మళ్ళీ మనకేంటి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు రమ్మన్నారు? టీ, కాఫీ. అతిథి మర్యాదల తర్వాత కానీ అసలు విషయం చెప్పండి. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓ టెస్టా? మనకి చాలా ఇంట్రెస్ట్, అడుక్కోండి. అదే అడగండి. మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ఎలా చెప్పాలి? ఇది ప్రేమ అని ఏదైతే చెప్తామో అది ప్రేమ కాదు. డెఫినేషన్లో పట్టనిది, ఇన్ఫర్మేషన్లో కుదరనిది, కన్ఫర్మేషన్తో ఆగంది. నాన్న సత్య, మరీ ప్రాస కోసం తాసగా దేవుళ్ళు అడగరా. ప్రేమ అంటే మోసే కొద్దీ తేలిగ్గా అవుతుంది, వదులుకునే కొద్దీ భారంగా మారుతుంది. అనుభవిస్తే తప్ప ఎవరికి అర్థం కాదండి. కరెక్ట్. మీకు 50 పాయింట్స్. ఎస్, చూసారా? ప్రేమ అనేది ఇద్దరి జీవితాల్లో భారం కాదండి, ఇద్దరిని కలిపే ఒక దారం. ఇంకా ఆపేరా ప్లీజ్. సారీ, కొద్దిగా ఓవర్ ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు? ఇంకొక క్వశ్చన్. ఒక మనిషి మీ కళ్ళ ముందే చనిపోతున్నాడు,
కానీ వాడు చాలా తప్పులు చేశాడు, హత్యలు చేశాడు, నిజాన్ని కొన్నాడు, అబద్ధంతో అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అలాంటి వాడు దొరికితే మీరేం చేస్తారు? సడన్ గా క్వశ్చన్ ఏంటి? రొమాన్స్ నుంచి వైలెన్స్ షిఫ్ట్ అయింది. అంటే క్వశ్చనే కదా. యుద్ధం అంటే ఎదుటి మనిషిని ఓడించడమే, చంపడం కాదు. ఏంటి? కేవలం ఓడించడమే. ఏ ఆన్సర్ చెప్పు, డైలాగ్ కాదు. అంటే ఆ సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు. చట్టం ఏం చేయదంత ఏమో అంటే చంపచ్చేమో. ఏమో అన్నారంటే ఇమోషన్ యాడ్ అయితే ఖచ్చితంగా ఆ పని చేస్తారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సరైన సమాధానాలతో అతి ఉత్సాహంతో సత్య ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు. మరి తర్వాత సమాధానాలకు ఆన్సర్ చెప్పి అమ్మాయి మంచి గెలుచుకుంటాడా? చూద్దాం. సారీ, అడగండి. మీరు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారా? ఎస్, 4 days నుంచి చాలా. నేను వదిలేసి వెళ్ళిపోతే మీరు ఉండగలరా? వదిలేయడం ఇది కొంచెం క్రింజ్గా అనిపించవచ్చు, కానీ ఒక్కటి చెప్తానండి. 10th క్లాస్లో సత్య నేను కాదు. 10 ఏళ్ళ తర్వాత ఇదే సత్య ఎలానే ఉంటాడని గ్యారంటీ లేదు. లైఫ్లో ముందుకు మూవ్ ఆన్ అవడానికి నన్ను నేను చాలా వదిలేసుకున్నాను. వేరే వాళ్ళ ఏదో అయిపోతానేమోనని నేను అసలు అనుకోనండి. రేపు ఏదైనా జరగచ్చు, నేను ఏదో జరుగుండొచ్చు. పోయిపోయి ప్రెజెంట్ పైన ప్రెజర్ తీసుకోవడం నాకు అసలు నచ్చదండి. అంత ఎమోషనల్ అవ్వద్దు, మనకు అలాంటిది ఏమవుదండి. మీరేది ఇన్సెక్యూరిటీతో అడిగారు, మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం, నన్ను నమ్మండి. మీరు గెలిచారు. ఎస్. ఇప్పుడు గెలిస్తే ఏమిస్తారు, ఓడిపోతే ఏం చేసేవాళ్ళు? అసలు సర్ప్రైజ్ ఏంటి? మీ అన్ని క్వశ్చన్స్ కి ఒకటే సమాధానం. ఏంటో అది? ఏంటండి ఇది? మాయా మాయమైపోయిందేంటి? అది చిచ్చి పరుగు పోయిందిగా. అది ఇల్లంతా బాగానే ఉంది యాక్చువల్లీ. ఏంటండి ఇది? కనబడట్లేదా? ఇండిపెండెంట్ ఉమెన్, సూపర్. అందరికీ ఇన్స్పిరేషన్ అండి మీరు. దెబ్బకి ఇంటిలో 10 అందరూ మీకు దండేసి దేవతలో కొలుతున్నారనమాట కదా? దేవుడిలా కొలుస్తున్నారు కాబట్టే దండేయలేదు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను అనుకున్నారు కాబట్టి దండేశారు. చనిపోయారా? అంటే మీరు ట్విన్సా? రోజు మరి నేను చూసేది నేనే. ఓ, నాకు ఇప్పుడే అర్థమైంది. ఏమర్థమైంది? ఈవిడ మీ ట్విన్ సిస్టరు. ఒకటి అమ్మాయిని బాగా ప్రేమించి దారుణంగా మోసం చేసి చంపేశాడు. అందుకే ఆ క్వశ్చన్లన్నీ అడిగి నా క్యారెక్టర్ గురించి తెలుసుకున్నారు. ఈ ప్రపంచానికి నేను పరిచయం చేసే ముందు మీ ప్రపంచం ఏంటో చూపించడానికి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చారు, అంతే కదా? అది నేనే. అది ఇందాక చెప్పారు కదా, రోజు చూసేది మీరే అని. అది కాదు, ఈ ఫోటోలో ఉన్నది నేనే. ఓ, చనిపోయారు అనుకుని పెట్టారా? చనిపోయాను కాబట్టి పెట్టారు. ఇదిగో, అసలు చీకటి పడుతుంది, ఈ టైంలో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాంక్స్ ఏం వద్దే. నిజంగా కావాలంటే చూడు, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు లేను. పారిపో సత్య, దూరం ఊపిరి ఇలా ఇరుక్కుపోయినట్రా బాబు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. వెళ్ళనివ్వను. అమ్మాయి కనిపిస్తే చాలు చాకోబారి ఒక ఆటల మీద పడిపోతావు, సిగ్గులేదురా నీకు? ఏయ్, ఆన్సర్లన్నీ కరెక్ట్గా చెప్పాను కదా, నాకేమిస్తావు? రా చూపిస్తాను.
లాక్కెళ్ళిపోతుంది. ఇది చాలా సాధారణమైన రూమ్. నా ఒంటరితనమంతా ఇక్కడే. ఈ గోడలు నన్ను చూసెప్పుడూ నవ్వేవి, నీకెవరూ లేరు అని. అందుకే నాకొక్కడున్నాడు అని చూపించడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చా. నా రూమ్కి వస్తే మా గోడలో ఉన్నాయి, మేము చూపిస్తాం. ఐ లవ్ యూ సత్య. ఐ లవ్ యూ టూ మాయా. అమ్మయ్యా, ఇదంతా కళ, నిజం అనుకుని చచ్చా. అవును, నిజమైపోయింది కదా, సెటపింగా మారకుండా అలాగ ఉండిపోయింది ఏంటి? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? సారీ, ఇది నీళ్లే కదా. అవును, నువ్వు నిజంగా ఆత్మవేనా? మళ్ళీ మాయమావమంటావా? వద్దు, ఒక్కసారికే నాకౌట్ అయ్యి ఎముడ్డోర్ నాకు చేసి వచ్చాను. ఇంకొకసారి అలాంటి ఎఫెక్ట్లు చూస్తే పర్లోకల్లో పర్నోటేసో తీసుకుని ఉండిపోతాను నేను. వద్దు. నువ్వు భయపడుతుంటే ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? ఇంత టెరిఫిక్ టైంలో అంత రొమాంటిక్ వైబ్ ఎందుకులే? అంటే ప్రేమించుకున్నాం కదా. ఓ, అలా ఫిక్స్ అయ్యావా? బ్రహ్మదేవుడు నా రాత సిరాకులో రాసుంటాడు. చిచ్చి, దెయ్యంతో లవ్వేటి? ఏంటి గొణుక్కుంటున్నావు? అది ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉండగా నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావో తెలుసుకోవచ్చా? ఏం చెప్తాం సత్య, ఏమంటే అంతే. ఎందుకు ప్రేమించాము అని అంటే అది ప్రేమే అవ్వదని నువ్వే చెప్పావు కదా. అన్నానా? అనే ఉంటాను, పాపిస్తేద్దామని 100 అంటా ఉంటాను. అయినా నువ్వు అలా స్పృహ తప్పి పడిపోతే నాకు ఎంత భయం వేసిందో తెలుసా? నాకు కూడా భయం వేసే స్పృహతో పడిపోయాను. మరిద్దరం ఇలా కలుస్తామని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా ఒక కలలా ఉంది. నేను చూసేదాకా నేను కూడా కళ అనుకున్నాను. సర్లే, ఏమైనా తింటావా? ఆకలేస్తుందా? తింటమంటే గుర్తొచ్చింది, రూమ్ లో రైస్ ఉండిపోయింది. నేను దారిలో సాంబార్ కొనుక్కుని వెళ్ళి తింటానే. చచ్చిపోయాడు పో, మా అమ్మ గుర్తొస్తుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు వెళ్తాను మాయా? నువ్వు ఉండిపో అంటే ఆగిపోనా? అంత బేస్ వాయిస్ చేసుకుని బతిమాల అలా చెప్పు. నువ్వు అలా చూడకు, నాకు కాలాట్లేదు. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? దైవం చూసినప్పుడు ధైర్యం, దెయ్యం చూసినప్పుడు భయం కామన్ కదా. నేను దెయ్యాన్ని కాదు. కాదు కాదు, గుడ్, దెయ్యం కానే కాదు. నేను ఆత్మని. ఆత్మ, నైస్ సోల్, ఆత్మ గారు. మాయా. మాయా, ఆత్మ గారు. జస్ట్ మాయా. ఓకే మాయా. అండ్ ఆ అండి గారు అదంతా వద్దు. ఎనఫ్ ఆఫ్ దట్ షిట్. ఓ, ఫ్రెండ్లీ సోల్, థ్యాంక్స్ ఫర్ దాట్. ఇప్పుడు నేను ఏడ్చేలో కొంచెం సెలవెత్తు. తిను. ఎందుకులే? తినవా? ఎందుకు తిన్ను? పందిలో బలిసింది తినడానికే కదా, తింటాను. ఏ ఇదిగో, మెయింటైన్ 2 feet డిస్టెన్స్. ఆత్మైన ఆడవాళ్ళకి దూరంగా ఉండమని మా అమ్మ చెప్పింది. మరి పిలవగానే ఇంటికి వచ్చేసావు, వద్దని అమ్మ చెప్పలేదా? ఇంకోసారి వస్తావా? బుద్ధున్నాడు ఇంకోసారి వస్తాడా? చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. ఆశగా ఆహారం కనపడేసరికి ఆకలేక వచ్చేసాను. కానీ ఇంత దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకలా చూస్తున్నా? తింటవే కదా, నేను తినేస్తాను. ఇది మీరా? కాదు, మాయా. చిన్న డౌటు, దెయ్యం, ఐ మీన్
ఆత్మయుండి ఇన్ని వంటలు ఎలా వండేశావు? పక్కింటి అమ్మాయి హెల్ప్ తీసుకున్నాను. ఓ, ఆ అమ్మాయి వచ్చేసిందా? కాదు, ఆ అమ్మాయిలో దూరి నేనే చేశాను. ఆ? ఆ, మా తల్లే, హెల్ప్ అంటే ఆ అమ్మాయిని ఆహ్వానించావు అనుకున్నాను. ఆవహించావా? బాగుంది. ఆ, నువ్వు ప్రభాస్వేనా? అవును, నీకెలా తెలుసు? అంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, డౌట్ వచ్చింది. పప్పు వేసుకో. వేసుకుంటా. ఇదిగో, ఇలాంటివి చేస్తే మరి ఎలా అమ్మ తింటాను? నువ్వు అక్కడే కూర్చో, నేను సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటాను. బ్యాచిలర్ బతుకు కదా, అలవాటే నాకు. నచ్చిందా? చాలా బాగుంది. అంటే ఆ ఆనంద భాష్పాల ఏడుపా? అంటే కన్నీళ్ళు రావట్లేదు కదా, తేల్చుకోలేకపోయాను. నీకు మంచిగా వండి పెట్టి చేతులారా ముద్దలు కలిపి నోట్లో పెడదాం అనుకున్నాను, ఆ? కానీ నేనేది తాకలేను. ఓకే ఓకే. అవును, పోనీ పక్కింటి అమ్మాయి బాడీని రెంట్కి తీసుకోలేకపోయావా? అప్పుడు నీకు ఆ అమ్మాయి మొహం కనిపిస్తుంది, కానీ నేను ఎలా కనిపిస్తాను? పెద్ద సమస్య వచ్చింది. ఏంటి? ఏం లేదు, కుర్చీ మీద కూర్చున్నావు, సోఫాలో కూర్చుంటున్నావు, మరి వీటిని ఎందుకు ముట్టుకోలేకపోతున్నావు? నేను కుర్చీలో కూర్చున్నానని నీకెవరు చెప్పారు? నేను గాల్లో ఉన్నాను. ఇంకోసారి లాంటి డౌట్లు అడిగితే ప్రాక్టికల్గా చూపించకే, ప్యాంట్ తడిసిపోతుంది. తలకు మాత్రం పనా పాట 100 డౌట్లు అడుగుతుంటాను. ఆ కుర్చీ కొంచెం లాక్కోవా, చాలా డిస్టర్బింగ్గా ఉంది నాకు. వచ్చిందా? అవును, ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటావా? అంటే ఇరుగు పొరుగు ఆత్మలతో ఫ్రెండ్షిప్ ఏం చేయలేదా అని. అంటే నువ్వు సైలెంట్గా ఉంటే నాకు చాలా భయంగా ఉంది, అందుకే ఏదో మాట్లాడేస్తున్నాను. లేదు, నువ్వు ఆత్మవైతే నీతో తిరుగుదాం అనుకున్నా. మహాదలికి మంచి కొరకే పుట్టిందే. అవును, దెయ్యాలకి ఆత్మకి తేడా ఏంటో? దెయ్యం అని ఎందుకు అంటారు? నేను నిన్నేమైనా దాడి చేశానా? కుక్కని కుక్క అంటే కుక్క బాధపడదా? అంటే నేను కుక్కను కాదు కదా, నాకు తెలీదు. వచ్చే జన్మలో కుక్కలో పుడితే అప్పుడు ఖచ్చితంగా ఎలా ఉంటుందో చెప్తాను. తింటం అయిపోయింది, చేయి కడుక్కుంటాను. దెయ్యమైన వంట బాగానే చేసింది, బతుకున్నప్పుడు చెఫ్ అనుకుంటా. ఇవాళ రాత్రి మనకు పని ఉంది. ఎంత కాదన్నా నేను మనిషిని కదా, రాత్రిల పూట పడుకుంటాను మాయా. నేను నీకోసం ఇంత చేసి పెడితే నువ్వు నాకు కనీసం ఒక్క చిన్న హెల్ప్ కూడా చేయవా? నా కరువుకేమో, నువ్వు ఆత్మమైనా అలిగితే అందంగా అంతనం. థ్యాంక్ యూ. నేను శరీరం ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉండేదాన్ని. ఓ, పొల్యూషన్ వల్ల ఇప్పుడు కొంచెం కనిపించకుండా పోయాను. గ్లోబల్ వార్మింగ్ గోస్ట్ కూడా ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనుకోలేదు. గోస్ట్ కాదు, సోల్. ఓకే ఓకే. ఇంతకీ మన పనేంటి? చిన్న పార్సల్ డెలివర్ చేయాలి. పార్సలే కదా, చేసేద్దాం. నేను ఎలాగో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేశాను, బండి మీద తిరగడం నా పని. నేను బండి అట్టుకొస్తాను. అవును, నువ్వు బండి మీద వెనకాల కూర్చుంటావా, లేకపోతే గాలి ఎగురుకుంటూ వచ్చేస్తావా? మనం కార్లో వెళ్ళాలి. ఓకే, కార్ ఏది? నాదుందిగా, కీస్ అక్కడ ఉన్నాయి. నీకేంటి? ఎక్కులొస్తున్నాయి అంటే నిన్నెవరో తలుచుకుంటున్నారు. హాసినే ఉంటది. ఎవరో హాస్ని? అమీర్పేటలో పునుగుల బండి ఆంటీ. ఆవిడ నిన్నెందుకు తలుచుకుంటుంది? 4 లేకపోతే తలుచుకోదేటి. ఏంటిది? మనం డెలివర్ చేయాల్సిన పార్సల్. హే సత్య, నీ వెక్కిళ్ళు ఆగిపోయి. ఒక్క క్షణం కొట్టుకుని గుండె అయిపోయింది, బొక్కలు ఎక్కిళ్ళు ఆగబెట్టి. మనం ఈ పని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి. పొద్దున్న అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మిగిలిపోయిన ఫుడ్ పక్కింటికి పార్సిల్ చేసిన తేలిగ్గా శవాన్ని పార్సిల్ చేయాలా?
సావే కన్ఫర్మ్ నాకు. సచిన్ శవం కూడా నీ జీవితమే సెటర్ అయ్యాడు అంటే ఇదేనా సత్య? అయిపోయావు పో. చచ్చిపోయా. నీ అమ్మ పంతులు, అదృష్టం వస్తుందా? చచ్చిపోయావు నా చేతిలో. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? భయపడకూడదా? ఆత్మ డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చుక్కలు కనపడుతున్నాయంటే ఇప్పుడు శవం వచ్చింది. భయపడకుండా డాన్స్ వేయాలా? మనం పార్సల్ చేయాల్సింది వాడినే. ఆహా, ప్రపంచంలో శవాన్ని పాతి పెట్టాలనుకుండా పార్సల్ అనే పదం వాడి ఏకైక వీరమంది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. ఇదిగో అలా చిన్నపిల్లళ్ళ అల్లరి చేయకూడదు. చచ్చిన వాడే కదా, ఎందుకు భయం? నువ్వు చచ్చిందేనివి, నీకు భయం ఉండదు. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చిన్నప్పుడు మా నాన్నమ్మ చనిపోతే నేను శ్మశానానికి కూడా వెళ్ళలేదు తెలుసా? అయ్యో, ఒంటరిగా పోయారా? ఆవిడేమన్నా పేరెంటానికి వెళ్ళిందా 10 మందిని తోడు తీసుకెళ్ళడానికి? పోయే వాళ్ళు అలా ఒంటరిగానే పోతారు. ఇదంతా కాదు సత్య. నువ్వు ఆ శవాన్ని పాతి పెడతావా పెట్టవా? పెట్టను. చంపేస్తావా? చంపే. ఈ టార్చర్ కన్నా అదే బెస్ట్. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను సత్య. నిన్నెలా చంపగలను? ప్రాణం ఉన్నోళ్ళు చెప్పాలది, పోయినోళ్ళు కాదు. ప్రాణం అనేది శరీరానికి మాత్రం. అక్కర్లేదు, మనసుకు ప్రాణం ఉండదు. అదే కదా డైలాగు, చాలా సినిమాలో చూశాను. కరెక్ట్. నా మనసులో మాట చెప్పావు. నువ్వే నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అనడానికి ఇంతకన్నా నిదర్శనమే ఉంది. నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం శవాన్ని పాతి పెట్టను. ఏం చేస్తాను? పోలీసులకు ఫోన్ చేసి నువ్వు హత్య చేసావని చెప్తాను. నీకంటే జైలుకి వెళ్ళడానికి క్రైము, బయటికి రావడానికి బెయిల్ కావాలి. నాకు అవేం అక్కర్లేదు కదా. అమ్మతో మార్గురాలా? ఆయన ఆత్మమైండ్ ఫోన్ ఎలా చేస్తావమ్మా? ఫోన్ని ఆవహించి 100 డైల్ చేస్తాను. మనిషిని ఆవహించిన నాకు ఫోన్ ఆవహించడం ఒక లెక్క. మాస్టర్ ప్లాన్తో నాకు దగ్గరేవు కదా, నిజం చెప్పు. చూడు, నేను నిన్ను ప్రేమగానే అడుగుదాం అనుకున్నాను, కానీ అంతలో నువ్వే వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి శవాన్ని చూసి భయపడ్డావు. నేను బేతాళున్నైతే నువ్వే నా విక్రమార్కుడివి. నువ్వు బేతాళంత భయంకరమేమో, నేను విక్రమార్కుడంత ధైర్యవంతుని కాదు. ప్లీజ్ మాయా, ఈ గోస్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి నన్ను ఎలిమినేట్ చేసేవా ప్లీజ్? వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరికి. ఇంట్లోకైతే 10 మందినైనా తీసుకురాగలను సత్య, కానీ నా మనసులోకి నిన్ను తప్ప ఎవరిని తీసుకురాలేను. నువ్వంత రొమాంటిక్గా మాట్లాడినా ఫీల్ అయ్యే ఓపిక లేదు మాయా. ఇంటికి వస్తావా అంటే సచిన్ ఇంత అందమైన అమ్మ దొరకదని ఆశగా వచ్చాను. వచ్చాక తెలిసింది సచిందే పిలిచిందని. నేనంత భయంకరమైన దాని కాదు సత్య. అవునా? కాకపోతే నలుగురిని చంపాలనుకుంటున్నాను అంతే. వాళ్ళ చావుకి స్కెచ్ కూడా డిజైన్ చేశాను. ఇదిగో, నువ్వు నన్ను కన్విన్స్ చేస్తాను ట్రై చేస్తాను అని నాకు అర్థం అవుతుంది. ఈ ఇంటుంటే నాకు యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఒక్క 2 minutes అవ్వా ప్లీజ్, 2 minutes. అయితే ఈలోగా నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. అమ్మదేనమ్మా, వెళ్ళిపోయింది. ఇదే దాని కోరిక. అదొకళ్ళు తీర్చేసామనుకో మాయమైపోద్ది. ఒక రాత్రి పీడకాలనుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది. ఎంటర్ ద డ్రాగన్. మాయా, మాయా, హేయ్ మాయా, హేయ్. బాబా, మాయా, 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 మాయా. అమ్మోయ్, భయపడ్డావు కదా? నేను ఫస్ట్ సీన్కే భయపడ్డాను. నువ్వు గంటకి గుర్తు చేయక్కర్లేదు. క్యూట్ గా ఉంటుందని అలా చేశాను. ఇదేమి క్యూట్ గా లేదు. నన్ను కూడా 7 చేస్తాను ట్రై చేస్తున్నట్టుంది. సర్లే, ఇది తీసుకో. ఏంటిది? మెడికల్ షాప్ నడిపినండి, నాకే అర్థం కావట్లేదు. ఏ మందుల షాప్లో తీసుకురావాలి ఇది? అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు, మరే మన బంధానికి డిస్క్రిప్షన్. ఐ మీన్ ప్రేమలేఖ. ప్రేమలేఖ. లేక ఈ ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా? ఇవ్వాలనిపించింది. అయినా నువ్వు నన్ను వదిలి వెళ్ళట్లేదు కదా. నువ్వు వెళ్ళనివ్వటం లేదు. అదే లేవోయ్, యాక్చువల్లీ నేను మన ప్రేమ కథ కూడా రాశాను. ఆహా, మన దగ్గర అలాంటి కళాపశక అలవాట్లు కూడా ఉన్నాయేటి? ఇప్పటి వరకు ఆత్మకథలు చూశాను, ఆత్మ కథ రాసుకోవడం మొదటిసారి చూస్తున్నాను.
ఒక ఆత్మగా ఒక పని చేయడం ఎంత కష్టమో తెలుసా? తెలీదు. అక్షరానికి అన్నానికి విలువ ఇవ్వక మన దేశంలో ఎంతో మంది రైతులు రచయితలు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? ఏం నువ్వు ఏదో 100 సినిమాలు తీసి 101 సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడతావేటి? అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఏదో నువ్వు కంగారు పడుతున్నావని కూల్ చేద్దామని సత్య. ఇది కూల్ చేస్తున్నట్లేదు, కూల్ చేస్తున్నట్టు ఉంది. గ్యాప్ అవ్వకుండా జవ్వలు వదులుతున్నావు. ఇంతకీ ఏం చేయాలి దీన్ని? దీన్ని కాదు, వాడు మగాడు, వాడిని అనాలి. ఈ టైంలో గ్రామర్ ఏంటి నీకు? ఏదో ఒకటి. ఏముంది, సూట్ కేసులో సర్దాయి. సూట్ కేసు ఏది? వచ్చిందా? అనవసరం అడిగానా? ఇందులో వాడు పట్టడం. పర్వాలేదు, ఇంకో పెద్ద సూట్ కేసు, పెద్ద బ్రాండ్, వాడికి అది వేస్ట్. ఇందులోనే సర్దాయి. నాకు బ్యాండ్ పడుతుంటే నువ్వు బ్రాండ్ చూస్తున్నావా? పెద్ద దాంట్లో అయితే కంఫర్టబుల్ గా సరిపోతాడు. వాడేమైనా ఫస్ట్ ఏసీలో టికెట్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నాడా? బత్త కంఫర్టబుల్ గా ఉందో లేదో చూడడానికి. పాతి పెట్టడానికి పాత సూట్ కేసే కరెక్ట్. కానీ సచ్చిన పెనాస్పతి పోలేదు నీకు. సర్లే, నీ సేవ నీ సూట్ కేసు నీ ఇష్టం. వచ్చిందా? దయ్యం కదా, ఈజీయలే. కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, నాకు చీకటంటే భయం. ఏ రప్పని గంజాయి తోట భయం అన్నట్టు దెయ్యాలకు చీకటంటే భయం అంటే అసహ్యంగా. దెయ్యం అన్నద్దని ఎన్నిసార్లు చెప్పాలి? సర్లే. ఏదో సాత్వికమైన ఆత్మ అనుకున్నాను. డిక్కీలో ఉంది కదా భయానకం, చాలదేంటి? అవును సత్య, నువ్వు కూడా చనిపోయి ఆత్మవయ్యావనుకో, అప్పుడు ఏం చేయాలనుకుంటావు? సచిన ఆత్మతో వెళ్తూ సచిన సేవను తీసుకుని పోతూ, సత్యాక ఆత్మ అయితే ఏం చేయాలో ఆలోచించాలా? అబ్బా చెప్పు సత్య. నేను ఒకళ్ళు సచిన తర్వాత ఆత్మ అయితే ఏ మనిషిని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటాను. కొంతమంది ఉంటారు ఇంటికి పిలిచి మరీ చంపేస్తారు. అలా మాత్రం అసలు చేయను నేను నిన్నే అన్నాను. తెలుసు. మరి ఎందుకని నవ్వు? నువ్వు స్పృహ తప్పినప్పుడు భయపడ్డాను, కానీ ఇప్పుడు మెల్లగా ధైర్యం వస్తోంది. వాట్ అన్ ఆప్టిమిస్టిక్ సోల్. ఇంత దీనిలో కూడా పాజిటివ్ పర్స్పెక్టివ్ ఎత్తుకుంటున్నావంటే అనవసరంగా భూమి తిరుగుతున్నావు. స్వర్గంలో ఉండాల్సిన లెవెల్ నీది. నేను స్వర్గానికి వెళ్ళను, అక్కడ సత్య ఉండడుగా. నువ్వేమంత ఇదేవక్కర్లేదు. అప్పట్లోగా ఎవడ 100 బతకట్లేదు. తిప్పిదంతే ఓ 30 ఏళ్ళు అంతే. అప్పుడే వచ్చిందా? మనుషులు ఎవరు ఉండరు గాని ఒక 3-4 ఆత్మలు ఉన్నాయి లాస్ట్ టైం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అవసరమా? నువ్వే కదా అడిగావు, అయినా ఎందుకు అలా అంటావు? ఒకప్పుడు ఆత్మలు కూడా మనుషులే. ఆత్మను ప్రేమించలేని మనిషి కూడా ఆత్మతోనే సమానం. శంకర్ దాదా ఎంబీబీఎస్ దూకు. అదే దిగు. నువ్వు దిగవా? బయటికి వెళ్ళిపోయావా? దిగుతున్నాను. మొత్తానికి పాతి పెట్టేశావు. మాయా, నా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు ఇన్ని ఎమోషన్స్ ఫీల్ అవ్వలేదు. ఇదొక మంచి కళలా ఉంటుంది కానీ ఎప్పటికీ పీడకల్లవ్వదు. మనం ఎంచుకున్న దారి ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి ఓ జ్ఞాపకం మనకు చెప్తుంది. ఇదొక అందమైన జ్ఞాపకం. ఐ మిస్ యూ మాయా, ఐ మిస్ యూ. ఓకే, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? అంటే చాలా సినిమాల్లో చూశాను, కోరిక తీరిపోయిన తర్వాత ఫుల్గా మెరిసిపోయి ఆత్మ పరలోకంలో చేరిపోతాయి కదా. నీ కోరిక కూడా తీరిపోయింది కదా, వెళ్ళిపో. నా కోరికే నీతో ఉండడం రా. ఏ ఊరుకో, నీ కోరిక నాతో ఉండవేంటి? సినిమాల్లో చూపించినట్టు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నేనెక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళిపోతావని ధీమాతో ఏంటేంటో వాగేశాను, ఏమనుకోకే. ఏమనుకోకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. శవాన్ని బాధ పెట్టాను, ఇంకేటి చేయాలో చెప్పు. ఇంకా 2 చంపాలి. మాయా, నేను చెప్పడం ఏంటి? నీకేమైనా పిచ్చా? వాడిని పాతి పెట్టావు కదా. ఆడు చచ్చాడు మాయా. చచ్చాడని నీకెవరు చెప్పారు? అంటే ఆడు చావలేదా? లేదు, స్పృహ తప్పాడంతే. తలకి దెబ్బ తగలడం వల్ల అక్కడే ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతాడు. అయ్యో పాపిష్టాత్మ, నాతో మర్డర్ చేయించావు కదే మట్టి. వాడిని తీయడానికి నువ్వు గొయ్యి తవ్వితే ఆ గొయ్యిలో నువ్వు పడేలా నేను చేస్తాను. ముద్దు
నువ్వు చనిపోయావు కదా. సారీ బ్రో, నువ్వు చనిపోయావు అనుకుని పాతి పెట్టేశాను. అసలు నువ్వెవరు? నేను నా బాయ్ ఫ్రెండ్. నేను కాదు. వెళ్ళిపోయాడా? లగెత్తు సత్య, లగెత్తు, పరిగెట్టు పరిగెట్టు. అయ్య బాబాయ్, మనసుని చంపించిందే నాతోటి. అయ్య బాబాయ్, అమ్మా, అయ్య బాబాయ్, అమ్మా, అయ్య బాబాయ్, అమ్మో మళ్ళీ వచ్చేద్దాం. అమ్మయ్యా, అయ్య బాబాయ్, హలుపు వచ్చేస్తుంది. మొత్తాన్ని దాన్ని వదిలించుకున్నాను. అమ్మయ్యా. సత్య, వచ్చింది, చచ్చిపోయాను. నువ్వు పారిపోతే నేను ఆగిపోతానా? నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను. ఇప్పుడు ఎందుకు అలా నవ్వుతున్నావు? లేకపోతే దెయ్యం నుంచి మహేష్ బాబులా పరిగెత్తేసి పారిపోయి తప్పించుకుందాం అనుకున్నాను చూడు. నా తెర్రెంగలప్ప ఇంకెవ్వడో లేడు. ఐ కాంట్. దెయ్యం అంటే ఓన్లీ నైట్ షిఫ్ట్లు అనుకున్నాను. మార్నింగ్ నైట్ రెండు కలిపి వాయించేస్తావు నీ అవ్వ. ఊపిరి చాలా ఎక్కువ పీల్చుకుంటున్నావు. ఒక పాట పాడు, సెట్ అయిపోతావు. పబ్లిక్ ప్లేస్ పెద్ద బాగోదేమో. పాట అంటే పాటే, నువ్వు అనుకున్నది కాదు. ఓకే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కద నేనే, నిన్ను వీడని నీడను నేనే. ఈ పాటే దొరికిందా? అంటే ఇది మీ జాతీయ పాట కదా, ఇంప్రెస్ అవుతావేమో అని. అఘోరించావులే. అవును, నాకు వచ్చిన డౌటు. ఇప్పుడు బతుకున్నప్పుడు వీసాలు, ట్యాక్సులు, బాధలన్నీ ఉంటాయి. చచ్చిన తర్వాత ఆ ప్రపంచ యాత్రికుల్లాగా ఓల్డ్ టూర్ ఒకటి అయ్యచ్చు కదా. ఈ రివెంజ్లు, సిరెంజ్లు అవసరం మనకి. అబే, ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగాను. మనం చంపేద్దాం అంటే జస్ట్ చచ్చిన తర్వాత చచ్చిన వాళ్ళ కోసం తిరిగే దెయ్యాలు కొంచెం అవుట్డేటెడ్ కాన్సెప్ట్ కదా అని మనం చంపేద్దాం అంటే చంపేద్దాం. వాళ్ళంతటా వాళ్లే వచ్చి చస్తారు. ఓహో, ఈ మధ్య సావులో కూడా సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నారా? ఆలోచించేస్తే ఏంటి, అలా చంపితే ఏంటి? చంపే ఛాంపియన్ని నేనే అన్నావు. ఈ మాత్రం చాలు పదా. అసలు నీ ఆత్మకథ కూడా పెండింగ్ లో ఉంది. కార్ తెచ్చుకుని బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేసుకుందాం. కర్మ. నిన్న ఇదే టైంకి ఎంతో ఆరాటంగా వచ్చాను. 24 గంటల్లో మొత్తం మారిపోయింది. ఇప్పుడు కూడా ఆరాటపడి ఎవరొద్దన్నారు? ఇప్పుడు ఆరాటం లేదు, పోరాటమే. మందంతా ఆటోమేటిక్ కదా, మర్చిపోయాను. ఓకే, ఆటోమేటిక్. ఓయమ్మ, ఏదో పులిబోన్లో కొత్తనట్టుంది. నువ్వు రెస్ట్ తీసుకో. ఆహా, నాకు ఈ సౌలభ్యం కూడా ఉందా? ధన్యోస్మి మాయా, ధన్యోస్మి. వెళ్ళిపోయిందా ఏంటో. చెప్పు. వాడైతే రూమ్లో లేడు. ఇక్కడ ఎవరిని అడిగినా తెలియదు అంటున్నాడు. ఇవన్నీ నాకు చెప్పకు. ముందడెక్కడున్నాడు కనుక్కో. ఇంతకు ముందులా కాకుండా కొంచెం సింపుల్గా చంపేస్తాయి. మన దగ్గర ఎక్కువ టైం లేదు. వాడి ఫోటో ఏమన్నా? పంపించాను చూడు. పేరు సత్య, మెడికల్ షాప్ ఫీడ్ అని నడిపాడు. బాగున్నాడు. చావడానికి మొక్కల్లో మాత్రం కలుంటే సరిపోద్ది. అమ్మాయి సంగతి ఏంటి? అదే చూస్తున్నా.
ఆకాశ్ ఏదో లీడ్ వచ్చిందని వెళ్ళాడు. కాల్ చేశాను, చూడాలి ఏమవుతుందో. ఆకాష్ గారి సంగతి తెలిసిందేగా, తాగెక్కడ పడిపోయి ఉంటాడు. మత్తులోంచి దిగాక ఆడే కాంటాక్ట్లోకి వస్తాడు. నాకు భయంగా ఉంది. దొరికిపోంగా. భయపడుకో, భయపడితేనే దొరికిపోతాం. ఇంతకుముందు ఆడెవడో తెలియదు, ఇప్పుడెవడో తెలుసుగా, చూసుకుందాం. వెళ్ళిపోయింది. మాయా, మాయా, మాయా. ఏ నువ్వు సడన్గా వచ్చి షాక్ లేవకు, ఏమన్నా ఉంటే చెప్పిరా, ఓకే? మాయా, మాయా. అవును, ఏది కలో ఏది నిజం అర్థం కావట్లేదు. కొంచెం బ్రేక్ ఇచ్చినట్టుంది, వెళ్ళిపోదు. ఓపెన్ ఓపెన్ అవే. రావట్లేదా? ఇదిగో మాయా, వినేటట్టు మాట్లాడు, వెట్లాచార ఎఫెక్ట్లు ఇవ్వకు. ఏం చేస్తున్నావు? అంటే అసలే రోజులు బాగాలేదు, నువ్వేమో లేతాత్మలా ఉన్నావు. ప్రేతాత్మలు నేను ఏమైనా చేసేయమని కంగారు పడి వెతుకుదామని బయటకు వెళ్దాం అనుకున్నాను. చా గొళ్ళని తుప్పట్టేసింది, దులుపుదామని. దులిపావా మరి? ఆ, నిజం చెప్పు. పారిపోదాం అనుకున్నావు కదా? దొరికిపోయాక దూప వేయడం ఎందుకు? ఉండటానికి ఏదైనా తాజ్మహల్లో ఉందా? చంద్రముఖి రాజ్మహల్లో ఉంది. నాకు నీలా తిరుగుతూ కుదరదు కదా, సంపాదించాలి, అందుకే పనికి వెళ్ళాలని. నీ శాలరీ ఎంత? కటింగ్స్ అన్ని పోను 28,000 చేతికొత్తది. నేను 1,00,000 దాకా ఇస్తాను. లక్షణంగా చేస్తాను. ఏం చేయాలి? తోటాత్మతో డేటింగ్ చేయాలా? నాతో పాటు వాళ్ళని చంపాలి. కావాలంటే నా బాడీని రెంట్కిస్తాను. నీ చేతులతో నువ్వే చంపాలి. చంపేలా నేను చేస్తాను. నువ్వంటే కనపడవు, నేను కనపడతాను కదా. అసలు నా గురించి నీకు తెలియట్లేదు. నాకేమన్నా పెద్ద భాషా ఫ్లాష్ బ్యాక్ ఉందనుకుంటున్నావా? అంత లేదు, గట్టిగా అంతే. కాలేజ్ గ్యాంగ్ ఫైట్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు నేను, అంత భయం నాకు. నేను రిక్వెస్ట్ చేయట్లేదు సత్య, ఆర్డర్ వేస్తున్నాను. ఇది నువ్వే చెయ్యాలి, చేయకపోతే చచ్చిపోతావు. నీకు 2 దారులు. ఛీ! అదృష్టం అనాచేసి వెళ్ళిపోయింది. దరిద్రం దత్త తీసుకుని పెంచుతుంది. నా కర్మ ఏంటో. డిస్టెన్స్. నాకు కొంచెం భయంగా ఉంది. ధైర్యం చెప్పొచ్చు కదా. గేదె గ్రాస్లాగా ఎడుతుంటే ఆ వచ్చి ఆకలందంట, అలా ఉంది. అదేం కంపారిజన్? నీ ఇంపోజిషన్ లో ప్రాబ్లం లేదు, నా కంపోజిషన్ లో ప్రాబ్లం వచ్చిందా నీకు? సరే, ఆ టాపిక్ వదిలే. నేను రాసిన లెటర్ చదివావా? ఎక్కడ చదువుతాను మాయా, నీకు అర్థం కావట్లేదు. నరకానికి నానార్థంలో నానా నాకలు నాకుతుంటే ఇంకెక్కడ చదువుతాను లెటరు? సరే, నేనే చదివి వినిపిస్తాను. చదువు, వద్దంటే అయిపోతావేటి. ఓయమ్మ, లెటర్ వచ్చిందా? ఓ ప్రియమైన నీకు, చచ్చే ముందు కాకిలా కావు కావు అన్నది నీ స్వరం. చచ్చినా కూడా నీ ప్రేమ నాకు దొరికింది, అది నా వరం. చూడకు నన్నలా, నేను కాను నీకు భారం. నీ రాక కోసం తెరిచిపెట్టే ఉంచుతా ఎప్పటికీ నా హృదయ ద్వారం. అయ్యో బాబోయ్, ఆపుతావే ఘోరం. ప్రేమలో కూడా చావుతో స్టార్ట్ చేయాలి, నాకు అర్థం కావట్లేదు. ఎంకరేజ్ చెయ్యవెందుకు? ఎంకరేజ్ చేసేంత కరేజ్ లేదమ్మా. రాసింది అర్థం కాక ఆగిపోయాను కానీ, ఒకవేళ అర్థమైంటే అర్ధరాత్రి పాటు ఆడితో పాటు నన్ను కూడా పాతి పెట్టేసేదానివి. అసలు ఒక ఆత్మగా పెన్ పట్టుకుని రాయడం ఎంత కష్టమో తెలుసా? ఎంత ఎనర్జీ డ్రైన్ అవుతుందో తెలుసా? నీకోసం ఐస్ క్రీమ్ కూడా పట్టుకున్నాను. నువ్వు మాత్రం అవేం ఆలోచించకుండా నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు. ఐ హేట్ యూ. ఆడది బతుకున్న సచ్చిన అలిగేవు కాలది, అలకపోగొట్టేస్తాయి మందనమాట. బాగుంది. నేను నీతో మాట్లాడను. నువ్వు నా ప్రేమను అవమానించావు. ఓ, ఇలానే అండి, అప్పుడప్పుడు కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. పంజర్లో ఉన్న చిలక ఉసుకో అంటే డిస్కో ఉందంట. లాకైనోడివి సప్పట్లు కొట్టుకుని ఊరుకోక నీకెందుకురా నోడుదోలా. అయిపోయింది నా బతుకు. ఏంటో నా బతుకు, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటదలే, ఎలా ఎస్కేప్ అవ్వాలి? మన డోరే ఇది. దడేయాలి మనకు లోపలికి వచ్చేయాలి కానీ బెల్ల కొట్టకూడదే. ఈ తలుపేమో వచ్చి సావట్లేదు.
పశుపతిని బంధించినట్టు బంధించేసింది దుర్మార్గురాలు. అయ్య బాబోయ్, ఈడెవడో వచ్చాడు. ఈ నెలకొలా పిలవాలి, మనం పిలిచిదేమో వినిపించదు. భయ్యా, ఏదన్నా ఐటెం కావాలి, డోర్ పగలగొట్టకి. ఎక్కడ అయ్యి బాబోయ్, ఇది బాగానే ప్రిపేర్ అయిపోయింది నాతో మటర్లు చేయించేస్తానికి. మనం ఊరుకుంటావేటి, దీని తెసకపోయిపోతాం. సరిపోదు. 1 2 3 4. యాజ్ పర్ ద యాక్సలరేషన్ పరిగెత్తుకలు డోర్ కొడితే బద్దలేసిపోద్ది, మనం తప్పించుకోవచ్చు. సత్యతో మామూలుగా ఉండదు. ఎవరా నువ్వు? భయ్యా, 2 నిమిషాలు యాక్సిడెంట్ దొక్కితే హాస్పిటల్ ఉంటాం, చచ్చిపోకే ప్లీజ్. భయ్య భయ్య, చచ్చిపోకి దండం పెడతాను. ఎక్కడ తీసుకెళ్తున్నావే నీ అవ్వ? ఓసే, ఏం చేస్తున్నావు? మాయా, ఏం మాట్లాడుతున్నావు మాయా? భయ్యా ప్లీజ్. నేను దెయ్యాన్నే, కానీ కాపాడడానికి వాడు మాత్రం మనిషి కాదు. అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ సినిమాల్లోనే చూశాను, కానీ ఇదంతా నిజం కదా. నాకు చాలా భయం వేస్తుంది. భయపడితే ఓడిపోతాం. ఇన్ని రోజులు నీకు వాడెవడో తెలీదు, కానీ ఇప్పుడు తెలుసు కదా, చూసుకుందాం. నువ్వు అలా సైలెంట్గా ఉండకు సత్య. అయిపోయింది కదా, పాతి పెట్టేశావు. ఆకాష్తో పాటే ఆత్మ కూడా వెళ్ళిపోయింది, ఇంకెందుకు నీకు భయం? నా చేతులారా చంపేశాను. నీకు ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపిస్తుంది సత్య, నెక్స్ట్ టైం నుంచి అలవాటు అయిపోతుందిలే. నేను వెళ్ళిపోతాను మాయా, నన్ను వదిలేసి. కావాలంటే చచ్చాక చక్క ఆత్మలో తిరుగుదాం. ఏ నువ్వు చచ్చిపోకూడదు సత్య, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని ఆనందంగా బతకాలి. ఇదిగో ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చెప్పకు, నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఈ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారా? అయినా ఆడపిల్ల ఏంటి సత్య ఏడుపు? నీకే నువ్వు 100 చెప్తావు. దెయ్యం తెలిసాక సుస్సు వచ్చింది, శవం చూసాక చెమట వచ్చింది, ఇప్పుడు చంపాక ఏడిపోతుంది. నా నవరంధ్రాల్లోంచి నీళ్ళు వచ్చేదాకా ఆగవమాయా. నిన్ను ఏడిపించాలని నాకు మాత్రం ఉంటుందా సత్య? సరే, నువ్వు కళ్ళు తుడుచుకో, నీకు విషయం చెప్తాను. చెప్పు. అసలు నిజం నీకు తెలియదు సత్య. ఎన్ని కాంచనా సినిమాలు చూడట్లేదు మాయా. వాళ్ళని చంపారు, వాళ్ళని నువ్వు చంపాలి. కావాలంటే బాడీని రెంట్కి తీసుకొని హై క్వాలిటీ హెచ్చలు చేయి, అంతేగాని అసహ్యంగా నా చేతి లో క్వాలిటీ బడ్జెట్ హెచ్చలు ఎందుకు? సత్య, నేను నిన్ను ప్రేమించిన అమ్మాయిని. వాళ్ళు నన్ను చంపారు కాబట్టి ప్లాట్ ప్రకారం నువ్వే వాళ్ళని చంపాలి. కనీసం నీకు శాతవలు వస్తే నాకు నేర్పించు మాయా. ఆ బొమ్మలో ఒక సూదులు పొడి చాలని చంపేద్దాం. నాకు రాదు సత్య. ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు, ఇండిపెండెంట్ గోస్ట్గా ఉండలేవా? నీ ఆపరేషన్ నాశనం ఎందుకు? సరే, నీకు నిజం చెప్పాలి అంతే కదా? నిజం చెప్పిన తర్వాత ఆయన హత్యలు చేయకూడదంటే నన్ను వదిలిపెట్టేస్తావా? నాకు తెలుసు నువ్వు నన్ను వదిలిపెట్టవని. అసలు ఏం చేయగలవు నా కోసం? నన్ను ప్రేమించాను అన్నావు కదా. కావాలంటే నీకు 1,00,000 ఇప్పిస్తాను. కరెంట్ లేని కొంపకి కూలర్ ఇచ్చిన మంటగానే ఉంటది, ఇంకెందుకు 1,00,000 బొక్క? సరే సత్య, ఒక పని చేద్దాం. ఇవాళంతా వదిలేసాయి, ఒకరోజు నాతో టైం స్పెండ్ చేయి, దాని తర్వాత అన్నీ వదిలేసి ఊరెళ్ళిపో. నేను నిన్ను ఆపను. సరే, అదే మాట మీద ఉండాలి. మాట తప్పడం నా ఇంట వంట లేదు.
నువ్వు వంటే బాడీ మార్చి చేయాలి. ఇంక నీ మాట మీద నిలబడాలా? ఏదో జోక్ చేశానులే, ఎందుకు అలా చూస్తావు? సరే, అసలు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? నీకు జవాబు కావాలా, ప్రాణం కావాలా? ఇలా చంపేస్తే ఏడరేటి. సరే, నీ ఫేవరెట్ కలర్ ఏంటి సత్య? పుత్తడి కలరు, అదే గోల్డ్ గోల్డ్. ఈ టైంలో ఈ క్వశ్చన్ ఏంటి? అంటే నువ్వు కొంచెం టెన్షన్ పడుతున్నావని కూల్ చేద్దామని సత్య. అక్కర్లేదు, ఆల్రెడీ నన్ను కూల్ చేసింది చాలు, ఇంకా కోల్చుకో ప్లీజ్. సరే, నువ్వు జనరల్ గా ధైర్యం కోసం ఏం చేస్తావు? ఏమాకడైనా ఏం చేస్తాడు? మందే వస్తాడు. అయితే ఇప్పుడు కూడా అదే చేయి. డబ్బులు ఎక్కడే? ఓ పని చేద్దామా? మనం పాత పెట్టిన వాడి పర్సు ఉంటుంది కదా, అది తీసి అందులోంచి డబ్బులు తీసి కొనుక్కుందామా? పోతమ్మా, అప్పు సొప్పు చేసి నేనే 2 బాటిల్ వేస్తాను. రెండెందుకు? ఓహో, నువ్వు ఆత్మావు కదా, నేను కంపెనీ లేకుండా తాగలేను. పోను, ఇంకో ఇద్దరిని చంపాలి కదా, వాళ్ళని పిలుద్దామా కంపెనీగా? అయిపోయి చంపేయచ్చు. ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పోతాం, ఒంటరిగా మందేలేమేటి? సడన్ గా కాస్ట్యూమ్ మారిపోయింది ఏంటి? ఇందాక ఇది నీ ఫేవరెట్ కలర్ అన్నావు కదా, నిన్ను ఇంప్రెస్ చేద్దామని. ఇంప్రెషన్ ఏం లేదు ఇక్కడ, మొత్తం డిప్రెషనే. అయినా ఒక అమ్మాయి ముందు నేను ఎప్పుడు మందు తాగలేదు. దెయ్యం ముందు తాగేవా? అది కూడా అవ్వలేదు. ఒకటేసారి అందమైన దెయ్యం ముందు తాగుతున్నందుకు చేర్స్. నీకు అద్భుతం మీద నమ్మకం ఉందా? నా జీవితంలో దారుణాలు తప్ప అద్భుతాలకు చోటు ఎక్కడని చెప్పు. అవును మాయా, లైఫ్లో ఫస్ట్ నువ్వు ఎవరిని లవ్ చేసావు? అభి. నా 7th క్లాస్లో తన్ని లవ్ చేసా. 10th క్లాస్కి వచ్చేసరికి ప్రపోజ్ చేసేసా. అదేంటి, అమ్మాయిలు కూడా ప్రపోజ్ చేస్తారా? అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారో లేదో నాకు తెలీదు, నేనైతే చేస్తాను. మన విషయంలో కూడా నేనే అప్రోచ్ అయ్యాను. ఎందుకలా? ఇలా అమ్మాయిలందరూ అబ్బాయిలను ఎతికేసుకుని ప్రపోజ్ చేస్తే సమాజం ఏమైపోవాలి చెప్పు. ఇప్పుడు ఒక అబ్బాయిని చూడాలి, ఆడొకళ్ళు నచ్చాడు అనుకో, ఆ వెనకాలు తిప్పుకోవడానికి లిప్స్టిక్లు, ఐలైనర్లు, ఫేస్ అంతా సిమెంట్ పూసేసుకుని కనిపించకుండా బట్టలు వేసుకుని మొత్తానికి ఆయన అట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఆడేం చెప్తున్నాడో తెలిసినా కూడా సైలెంట్గా ఉంటూ ఆడికి విపరీతమైన హోప్స్ ఇచ్చేసి 1 ఫైన్ డే ఆడ అద్దం ముందు యుద్ధం చేసి బాగా రెడీ అని దగ్గరికి వచ్చి గిఫ్ట్ ఇచ్చి మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిన వెంటనే హే సారీ నేను నేను ఫ్రెండ్లానే చూశాను అని ఆయన పక్కన ఉంచితే ఆడి ఎదవయ్యి బాధపడి డిప్రెషన్ అయ్యి గంగలో కలిసిపోతున్న టైంలో నేను అలా చూడలేదంటే అలానే చూస్తూ ఉండిపోతానా? ట్రై చేస్తే పడచ్చేమో అని హోప్తో వాడిని 24/7 లూప్లో ఉంచి ఆడిని చెక్ చేసి అన్నిటికీ లింక్ వేసి ఆడిని పడేయాలి. ఇది కదా ఉండాల్సిన పద్ధతే. చూడు, మిగతా అమ్మాయిల గురించి నాకు తెలీదు. నేను ఒక మనిషిని ఇష్టపడితే మాత్రం ఆ మనిషి కోసం 100% ఎఫర్ట్స్ పెడతాను. ఆ మనిషి కోసం మాక్సిమం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతాను. ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అయినా ముందు ఇది తర్వాత ఇది చేయాలి అని చెప్పడానికి ఇదేం LICలో కట్టే స్కీమ్ కాదు. పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఇమోషన్. మనం ఓల్డ్ స్కూల్ వాళ్ళం కాబట్టి అలా అనుకుంటున్నాం, కానీ ఈ రోజుల్లో ప్రేమ అంటే స్కీమ్ కాదు, స్కామ్. అది సరే గాని నువ్వెందుకు ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావు? ఈగోనా, యాటిట్యూడా? నా బతుకు కథ ఒకటి, భయం అంతే. ఒక అమ్మాయిని ప్రేమిస్తే 2 సమస్యలు ఉంటాయి. ఆమె తిరిగి ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. ప్రేమించకపోతే ప్రాబ్లం లేదు, లేకపోతే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ అమ్మాయికి లైఫ్ లాంగ్ ఆ ప్రేమ మనసులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ప్రాబ్లం లేదు, ఉండకపోతే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి డైరెక్ట్గా వచ్చి బ్రేకప్ చెప్పచ్చు, లేకపోతే నలిగిపోతూ ఉండొచ్చు. బ్రేకప్ చెప్తే ప్రాబ్లం లేదు, లేకపోతే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరొకరితో రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు. చచ్చిపోతే ప్రాబ్లం లేదు, లేకపోతే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకోవచ్చు, ఆన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఆని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెళ్ళి కూడా ఆడితో రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోతే ప్రాబ్లం లేదు, చేస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పటికైనా ఆ విషయం నాకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియకపోతే ప్రాబ్లం లేదు, తెలిస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను క్షమించమని ఏడవచ్చు, లేకపోతే ఆన్లైన్లో డ్రమ్ ఆడరెట్టి నన్ను చంపేయచ్చు. మగేదమని క్షమాపణ అడిగితే ఏదో ఒకటి ఒప్పుకుంటాను. ఇలా డ్రమ్ములోనూ టైల్స్ కింద చచ్చిపోతే పెద్ద బాగోదు. అందుకే ప్రేమ ఉన్నా కూడా చెప్పడానికి భయం. మందు పడితే గాని నోట్లోంచి ఇన్ని మాటలు రాలేదు.
ఇంత ఓవర్ థింక్ చేస్తుంటావు, అసలు అలా ఎలా బతుకుతున్నావురా? ఏ ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి 7:30కి ట్రైన్ అయితే 5:30కి వెళ్ళి స్టేషన్లో వెయిట్ చేస్తాం మేము. అంత ముందు చూపుంటుంది మాకు. ఇంక థింకింగ్ గురించి చెప్పక్కర్లేదు. నాకు మాత్రం ఒకటే, నేను ఒక మనిషిని ప్రేమించానంటే మాత్రం వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టడానికి 100% ట్రై చేస్తాను. తన కోసం ఏది చేయడానికైనా రెడీ అవుతాను. అంటే నన్ను లవ్ చేస్తున్నావు, ఏం చేయడానికైనా రెడీ అవుతావా? ఏది చేయడానికైనా రెడీ. నన్ను వదిలేయచ్చు కదా. నువ్వు నన్ను లవ్ చేసావు, కాదనట్లేదు. నిజంగా నువ్వు బతుకుంటే ఒట్టేసి చెప్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటున్నాను. అలా కాదు సత్య, ఈ ఇద్దరిని చంపేశాక మళ్ళీ వాళ్ళిద్దరినా? అయ్యో మాయా, ప్లీజ్ మాయా, నువ్వే చంపేసా వాళ్ళిద్దరిని. సినిమాలో చూపించినట్టు అలా అవ్వదు సత్య. నేను ఒక అమ్మాయి బాడీలో దూరి కూడా వాళ్ళని ఏం చేయలేకపోయాను. వీళ్ళని నువ్వే చంపాలి సత్య. కృష్ణుడు పాండవులకు చెప్పినట్టు పదే పదే యుద్ధం చేయి, నేను తోడున్నా అని చెప్తున్నావే. అరే ఈ నా వల్ల ఎంత సఫర్ అవుతున్నాడు అని ఎప్పుడు అనిపించలేదా నీకు? ఏంటి మాయను? సత్య 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 సత్య, నాకు కొంచెం టైం కావాలి సత్య. ఆగరా, వస్తున్నాను. మాయా ఎటు వెళ్ళిపోయావు బాబు? డోర్ ఎవడ తెస్తాడు? వచ్చింది. ఎవరు కావాలి సార్? నువ్వే. అందరికీ నేనే కావాలా? ఒక్క నిమిషం. ఓ మనిషివేనా? భూతం అనుకున్నా. నాతో రా, ఎక్కడికి? చెప్తా. నేను ఇల్లు దాటకూడదురా సామె, దాటితే చంపేస్తుంది. ఎవరు? మాయా. మా ఎప్పుడు చచ్చిపోయింది. నీకెలా తెలుసు? చంపింది నేనే కాబట్టి. ఏంది బ్రో ఇది? మీ సేవా సెంటర్కి ఆధార్ కార్డు వెరిఫికేషన్కి వచ్చినట్టు అలా వచ్చి అలా చచ్చిపోతున్నారు. నా ఫ్రెండ్స్ని ఏం చేసావు? నేనేం చేయలేదు బ్రో, మా ఆయనే చంపేసింది. మీరేం పాపం చేశారో నాకు తెలీదు. మీ పుణ్యం ఉంటుంది, పారిపోండి. నన్నే బెదిరించేంత ధైర్యం వచ్చిందారా నీకు? ఏంటి బ్రో, మీ మంచి కోసమే చెప్తుంటా. ఇక్కడ గుమ్మంలో కూడా ఉన్నాడు, వాడిని కట్టుకోవడానికి తెచ్చేయండి. బాబోయ్, ఎక్కువ తాగేసినట్టున్నాను, వాష్రూమ్ వచ్చేస్తుంది. ఎవరు? అయ్య బాబాయ్. అన్నా, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కొంచెం అర్జెంట్ కట్లేపరా, సుస్సు వచ్చేస్తుంది, వెళ్ళి వచ్చేస్తాను. తొందరగా. పారిపోవడానికి ట్రై చేసావు అనుకో, చంపేస్తా. దాని దగ్గర సావడం కంటే ఇక్కడే బెటరు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, కావాలంటే మళ్ళీ కట్లు కట్టేసుకోండి. వీణ్ణా ఎన్ని రోజులు ఎతికింది మనం? నాకు అది డౌట్గా ఉంది. అత్తలేని కోడలు తమ్మురాలు, ఓయమ్మా కోడలేని అత్త గుణవంతురాలు. ఆహా, ఓహో. రే బాబు, ఆ, నీ సంగీత ప్రదర్శన అయిపోతే ఇక నీతో మాట్లాడాలి. అమ్మయ్యా, చాలా ప్రశాంతంగా ఉందన్న. ఇప్పుడు చెప్పండి భయ్యా, ఏంటిది చిల్లరగా కట్లు కట్టేసి కిడ్నాప్ చేసేసి, వెనకేమో ఆస్తులు లేవు, బాడీలో పాటలు అమ్ముకుందామంటే హెల్తీ కూడా లేవు, ఈడ్చిదంతే దమ్మిడి కూడా పనికిరాను, నన్ను ఎందుకు కిడ్నాప్ చేయడం? మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నావు కదరా, ఆ, ఎందుకురా 3 రోజుల నుంచి రాలేదు? ఉద్యోగానికి రాకపోతే జీతం కట్ చేయాలి, లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయాలి. అంతేగాని ఏంటిది కిడ్నాపులు చేసి మరి కౌన్సిలింగ్ ఇచ్చేస్తారా? కుకట్పల్లిలో మెడికల్ షాప్ ఉంది నీకే కదా? ఎస్ ఆఫ్ కోర్స్, ఇట్స్ వెరీ బ్యాడ్ బిజినెస్ యు నో. ఏమైనా తేడాగా చూసావే మధ్యలో? అన్ని రాంగానే ఉండేవి. అసలు ఏరియాలో షాప్ రేటు తక్కువ దొరకడమే కష్టం, అలాంటిది నాకు 10,000కి దొరికింది షాపు. నేను అడిగేది ఏదన్నా మెడిసిన్ గురించి. ఓ రోజు షాప్లో తాగానని చెప్పి ఎవడో కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. నా లైసెన్స్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యేది, కానీ ఎవరు ఊహించని విధంగా ఏమీ కాలేదు. అది సెటిల్ చేసింది నేనే. మీరా? ఎందుకు సార్?
ఈ డొంక తిరుగుడు అంత ఎందుకు? ఇది గుర్తుందా? చూస్తానికి నా రాతలాగే ఉంది, కానీ ఎప్పుడు రాశాను అర్థం అవుతలేదు. కానీ ఖచ్చితంగా తాగినప్పుడు రాశాను, అది మాత్రం అర్థం అవుతుంది. చెత్త నా కొడుకు. 10 ఏళ్ళ కష్టం రాది. గుర్తెచ్చుకో. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు తాగేశాక చేయకూడదు ఏదో చేశాను. నా కోసం మీరు రావాలి, కానీ మా ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు, ఇరుక్కుపోయింది. కానీ తాగేసిన తర్వాత ఏదో తెలియకూడదు తెలుసుకున్నాను. ఆ విషయం మీరు దాచడానికి కష్టపడుతున్నారు. అసలు మెడికల్ షాప్ పెట్టిన దగ్గర నుంచే ఈ సమస్య అంతా స్టార్ట్ అయింది. The only reason you're still alive is your stupidity. Don't lose it. If you lose it, I might have to lose a bullet. Guru, do the honors. ఏంటని చెప్పేస్తారా? నీకు చాలా తెలివి ఉందని ఎక్స్పెక్ట్ చేశాను. నిన్ను పట్టుకోవడం ఎంతో కష్టం అనుకున్నాను. కానీ నువ్వేంట్రా అంటే కామెడీ పీస్. గవర్నమెంట్ కూడా క్యాచ్ చేయలేని విషయాన్ని నువ్వు క్యాచ్ చేసావు. అది ఎలానో నాకు కూడా తెలియదు. కఫ్ సిరప్. ఒక అమ్మాయిని చంపాల్సి వచ్చింది, కానీ ఆ అమ్మాయి ఎందుకని నీ మెడికల్ షాప్కి 40,000 పే చేయాల్సి వచ్చింది? అంటే 10,000కి నాకు ఇవ్వలేదు, 40,000 మాయ కట్టిందా? నీతో సంబంధం లేకుండా ఆ షాప్ ఓనర్ ఆ అమ్మాయి అని చెప్పింది. ఇక్కడ ఏం జరిగినా ఎవరికి చెప్పనని కూడా చెప్పింది. నా కోసం తను చనిపోయిందా? 14 రోజులు నరకం చూపించినా కూడా నీ పేరు చెప్పకుండా చచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? నాకు సమస్య ఉంది భయ్య. బాగా తాగేసినప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. దాన్ని సైంటిఫిక్గా స్టిమ్యులెంట్ ఎఫెక్ట్ అంటారు, ఇంక్రీజింగ్ న్యూరల్ యాక్టివిటీ. కానీ దాంట్లో బొక్క కూడా ఉంది. బాగా తాగేసినప్పుడు షార్ప్గా పనిచేసిన నా బ్రెయిన్ తాగిన దిగిపోయిన తర్వాత ఏది గుర్తుపెట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నిన్ను తాగిపించాలా? అక్కర్లేదు, ఆల్రెడీ నా కోట అయిపోయింది. మరి ఏం చేయాలి? ఫస్ట్ నేను చంపేస్తాను. ఇందాకాడు ఇంగ్లీష్లో స్టైలిష్గా మాట్లాడాడు కదా, ఆయన్ని చంపేస్తాను. ఇప్పటివరకు తన కథలోకి నన్ను లాగింది అనుకున్నాను. నా కథలోకి తనే వచ్చిందని చెప్పి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ముందు నుంచి నేను కామెడీగా చూడడం వల్లేమో నువ్వేం చెప్పినా కామెడీగానే ఉంది. మా పిల్లకాళ్ళ అడ్రస్ తెలిసిపోయినట్టుంది. నీకు తోడెవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పు, లేదంటే నీతో పాటే చస్తారు. ఆల్రెడీ చచ్చారు. చూడు, ఈడు అసలే కొంచెం బలిసినట్టు అనిపిస్తున్నాడు. ఈయన పార్సల్ చేయడం చాలా కష్టం. ఎవరితో మాట్లాడుతున్నారా? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. ఎవరు ఊహించని రీతిలో అత్యుత్తమమైన, ఆశ్చర్యకరమైన, అందమైన దెయ్యంతో మీ అభిమాన థియేటర్లో చూడండి. దెయ్యాల పాప, దెయ్యాల పాప. ఈడికెందుకు ఇన్ని ఎఫెక్ట్లు? నీ ఎనర్జీ బొక్క. ఈడేం బాస్ కాదు, ఆడు పన్నోడు అంతే. ఇదిగో, ఈడితో పాటు నన్ను కూడా భయపెడుతున్నావు. ఈయన్ని చంపేస్తాలే, నువ్వు కంగారు పడకు. భయ్యా, నువ్వు కాలిస్తే దారుణంగా దాంతో చావాలి. కొద్దిగా ఓపి పట్టు, నేను చంపేస్తాలే. ఇదిగో, అదే నేను అనుకో, నీకు నొప్పి తెలియకుండా తేలిగ్గా చంపేస్తాను. మొన్నటికి మొన్న ఆ నన్ను సుత్తిసుకుని కొట్టాను, ఆ టాప్ అని చచ్చిపోయాడు. నా మాటను నేను చంపేస్తాను. దాంతో వద్దు నానా. చదరంగంలో చూడు, ఇది నీ కోట కావచ్చు. నీ అక్కమ్మ, టైంకి మంచి డైలాగ్ గుర్తు రావట్లేదు. ఏదో ఒకటి, నువ్వేం చేయలేవు గురు. ఏడు గన్నదులు హేడు పేలట్లేదా? ఓర్ని అప్ప, బ్లాక్ అయిందన్నావు కదరా. కాపాడరా, గుండెల మీద కొట్టు, ఊపిరి ఇవ్వు. ఒరే, ఈసీజీ షాక్లో ఉన్న వాళ్ళకి ఎత్తారు. ఇలా బుల్లెట్ కాయలు కదా, వర్కౌట్ అవ్వదు. అన్ని సినిమాల్లో ఇలానే కదరా బతికిస్తారు. సినిమాలు చూస్తావేంట్రా? నువ్వేం చేస్తుంటావు?
డాక్టర్. సర్టిఫికేట్ కొన్నావేట్రా? సరిగ్గా చదువుంటే ఈ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చెప్పేవాడివి. ఇంకెందుకు లేటు, దా పాతి పెడదాం. సత్య వాడిని వదిలే. ఆ వికాస్ గౌడ్ వచ్చి వీడి శవాన్ని చూడాలి. సరే. ఈ టైంలో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంకెక్కడైనా చోటు చూసుకోవాలి. పోనీ నా రూమ్కి వెళ్దామా? లేదు సత్య, నీ రూమ్లో ఆల్రెడీ వాళ్ళ మనుషులు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు తీసుకెళ్ళిపోదావా అని. ఇంకెక్కడైనా చూడాలి. ఏంటి సత్య, మళ్ళీ ఏడుపా? ఇంకొక్కరే, దాని తర్వాత ఇదేం ఉండదు. ఇది దాని గురించి కాదు, నీ గురించి. నా గురించా? ఎందుకు? నేను చనిపోయిన ఇన్ని నెలల తర్వాత నా గురించి ఏడుస్తున్నావా? చనిపోయింది నా వల్లే కదా, అందుకే. సత్య, సత్య, సత్య ప్లీజ్ ఏడవకు. నీకు ఈ నిజం తెలియకూడదని నేను చాలా ట్రై చేశాను సత్య. కానీ నువ్వు ఆ లెటర్లో ఏవో ప్రూఫ్స్ అని రాసావు. ఏంటా ప్రూఫ్స్? వాళ్ళు ఎందుకంత భయపడుతున్నారు? మా నాన్నగారి పేరు మీద మెడికల్ షాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను. నేను ఫార్మసీ చేసినా కూడా మాకున్న లోన్స్ వల్ల ఎవరు నాకు లోన్ ఇవ్వలేదు. తర్వాత ఫ్రెండ్ ఒకటి హెల్ప్ చేశాడు, అలా లోన్ తీసుకున్నాను. ఒక షాప్ రెంట్కి కూడా తీసుకున్నాను. కానీ చుట్టూన్న షాపుల్లో కాకుండా మాకు వేరే మందులు వచ్చేవి. జనాల గురించి తెలిసిందే కదా, మనం ఏమిస్తే అవే మందులు వాళ్ళకి. కానీ ఒక రోజు అర్థమైంది మా ఫ్రెండ్ గారి సర్టిఫికెట్ ఫేక్ అని. ఫేక్ సర్టిఫికెట్తో షాప్ పెడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ బాధలో ఆ రోజు నైట్ అంతా తెగ తాగేశాను. తాగున్న నేను ఆ రోజు మెడికల్ షాప్లో కఫ్ సిరప్ చూశాను. అందులో కొడీన్ ఉంది. అది చాలా హార్మ్ఫుల్ డ్రగ్. అది చిన్నపిల్లలకి ఇస్తే చాలా ప్రాబ్లం అవుద్ది. వేరే మందుల్లో కూడా ఏమైనా ఉన్నాయేమో అని టెస్ట్ చేశాను, కానీ ఇది ఒకటే తేడా అనిపించింది. ఒక లెటర్ రాశాను, కానీ అది పోస్ట్ చేసానో లేదో నాకు అసలు తెలియట్లేదు. నాకు తెలుసు. ఆ రోజు రాత్రి నువ్వు తాగిన తర్వాత నీకు గుర్తు లేకుండా ఒకటి జరిగింది. నేను ఆ టైంలో ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తుంటే నాకు కనబడ్డావు. స్టడీ స్టడీ రే పడిపోద్ది రే. ఎక్స్క్యూజ్ మీ లేడీస్. సత్య, నేను నీకు తెలుసా? నేను మీ మెడికల్ షాప్కి వచ్చేదాన్ని. విక్స్ కొనేదానివి గుర్తొచ్చావు. ఓ సారీ సారీ. మీ పేరు? నేను సత్య. ఏదేది ఏంట్లే కానీ నేను పిరిగోండి, ఎందుకు పనికిరాను. అప్పు తీసుకోవాలంటే భయం, కనీసం ధైర్యంగా కూడా మాట్లాడలేను. కానీ తాగున్నప్పుడు అలా కాదు, మన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. అందుకే తాగున్నప్పుడు నీకు ఇది ఇద్దామని తీసుకొచ్చా. జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్. అదిగో ఆ లెటర్ జాగ్రత్తగా పోస్ట్ చేసే, ఓకే? అంటే తాగిన దిగిపోయిన తర్వాత నాకు ధైర్యం ఉండదు. ధైర్యం పోతే నేను రాసిన లెటర్ నేనే చింపేస్తాను. అందుకే నేను ఇచ్చానని చెప్పి నాతోనే చెప్పకే, జాగ్రత్త పోస్ట్ చేసే డైరెక్ట్గా. ఓకే, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇటు. సత్య, సత్య, అలాగే తీసుకెళ్ళిన లెటర్ నేను చదివాను. నువ్వు ఆ లెటర్లో రాసిందంతా నేను ఒక మెయిల్లో డ్రాఫ్ట్ చేసి డ్రగ్ కంట్రోల్ కమిషన్కి పంపించాను. గేమ్ బాగుంది సత్య. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి పోలీసులకు ఇస్తే వాళ్ళు దాన్ని ఎత్తకడం మొదలెడతారు.
వాళ్ళు దాన్ని ఎతకడం మొదలెడితే ఆ సర్చ్ నా దగ్గరికి వచ్చి ఆగుతుంది. కానీ నేను ఇదంతా పోలీసులు నమ్మి స్టార్ట్ చేయలేదు. నిన్నెక్కడున్నా పట్టుకుంటా. ఇదంతా ఓకే కానీ ఓనర్ పేరు నీ పేరు ఉంటావేంటి? నేను నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ. ఎన్ని రోజులు నాకు గోడకి గాలికి చెప్తావే? పోయి వాడికి చెప్పు. ఒసే, వాడి గురించి ఎవ్వరూ మంచిగా చెప్పలేదే, కానీ ఎవ్వరూ చూడని నిజాన్ని నేను చూశాను. ఏంటో ఆ నిజం? ఒకరోజు ఒక పాప గెంతుకుంటూ కింద పడిపోయింది. తనకి దెబ్బ తగిలి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు వాడొచ్చి ఆ పాపని నవ్విచ్చాడు, నువ్వు పడిపోయావు, అంతేగా? అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. హా? ఆ పాప దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ నాన్న వెంటనే ఆ పాపని లేపి నేలను కొట్టి ఓదార్చాడు. ఆ పాప ఏడు పాపేసింది. కొంపదీసి నువ్వు ప్రేమించింది ఆ పాప వాళ్ళ తండ్రినా? ఏహే, నువ్వు నీ కంగారు, ముందు చెప్పేది విను. అప్పుడొచ్చాడు మా హీరో. ఏం చేస్తున్నారండి? వాళ్ళ నాన్న పడిపోయిందండి, ఓదార్చాను. మా పాప పడిపోయిందని నేలను కొట్టి ఊకోబెడుతున్నా. మా వాడు బుర్ర పనిచేస్తుందా మీకు? వాడేం పిచ్చోడే, వాడి పాపని వాడు ఓదార్చుకోవద్దా? తర్వాత ఏం చెప్పాడో విను. నీ కూతురేగా? అవునండి. నీ కూతురే ఎగిరింది, నీ కూతురే పడిపోయింది. నేలేం చేసింది పాపం? దానికొట్ల లాభం ఏంటి? పిల్లల్ని ఎలానా పెంచండి, రేపు వాళ్ళు ఏం తప్పు చేసినా పక్కల మీద వచ్చేసి హ్యాపీగా బతికేస్తారు. మారండి అయ్యా. వాడు వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, చూడు పాప, నువ్వే పడిపోయావు, నీకే దెబ్బ తగిలింది, ఎవరి తప్పు లేదు. నెక్స్ట్ టైం నుంచి నువ్వు కింద పడిపోయినప్పుడు నేలను కొట్టకు, ఐఎమ్ సారీ అని చెప్పు అన్నాడు. సారీ చెప్తే దెబ్బ తగిలిన చోటు బాగా అవ్వకపోవచ్చేమో, కానీ మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. వాట్ అ ఫిలాసఫీ కదా. మరెందుకు మన ఏరియాలో వాళ్ళందరూ వాడు పెద్ద తాగుబోతుంటారు? అంటే ఇది జరిగినప్పుడు వాడు కొంచెం తాగేసున్నాడు. ఇది నువ్వు ముందు చెప్పాలి. అంటే తాగితే వాడు అసలు రూపం బయటకు వస్తుంది, ధైర్యం కోసం తాగుతాడు, కానీ ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ధైర్యంగా ఉండే సత్య అంటే నాకు ఇష్టమే, కానీ భయపడుతూ ఉండే సత్య అంటే చాలా ఇష్టం. మరి ప్రపోజ్ చేయొచ్చు కదా? ప్రేమదేవుందే, వాడికి భాష అర్థమైతే అరక్షణంలో అర్థమైపోతుంది. కానీ నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలిస్తేనే కదా వేరే లెవెల్ ఉంటుంది. నాకు సిగ్గైన ఉండాలి, నీకు బుద్ధైన ఉండాలి. వాడిని ప్రేమించడమే ఎక్స్ట్రా. ప్రపోజ్ చేస్తే ఒప్పుకునేవాడు. ఇదంతా వదిలేసి వాడికి నా ప్రేమ ఇంత తెలియాలి, వాడికి నా ప్రేమ అంత తెలియాలి, ఇదంతా ఎందుకే? మా వాడేమంత కరువులో లేడు వచ్చిన ప్రతి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి. సరేనే, ఫ్యాక్ట్స్ ఆ ఫ్యాక్ట్స్. నా ఈగో ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి చెప్తున్నా, నాకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. కానీ ఇప్పుడు నేను వెళ్ళి ప్రపోజ్ చేసినా కూడా సత్య ఒప్పుకుంటాడు. బెట్టా? సరేనే, వెళ్ళి ప్రపోజ్ చేయి, బెట్. సరే. ఏంటి చూజన్నా, బాగున్నావా? వీళ్ళు సరిగ్గా నీళ్ళు పోతున్నారా లేదా నీకు? ఎవడ్రైడ్ ఆకలితో మాట్లాడుతున్నాడు? ఆకా ఒరే కుక్క, మొక్కతో మాట్లాడుతున్నాను రా. ఆ సంగతి సర్లే గాని మీరు చెప్పండి, ఇలానే ఒకచోటే ఉంటున్నారు కదా, బోర్ కొట్టట్లేదా మీకు? వీడేంటే అసహ్యంగా మొక్కలతో మాట్లాడుతున్నాడు? మొక్కలతోనే అంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్ప మనసే వాడిది. ఏంటే అలా చూస్తున్నావు? ముందు వాడు ప్రపోజ్ చేస్తాడో నువ్వు చేస్తావో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరికి మాత్రం పెళ్ళయ్యాక కాపురం ఎర్రగడ్డలో పెట్టుకోండి. నువ్వు నోరు మూసుకో, ముందెళ్ళాడికి ప్రపోజ్ చేయి. వాడు రిజెక్ట్ చేసిన తర్వాత ఓదార్పుకి నా దగ్గరకు వద్దు గాని, సరేనా? సరే, అయితే ఇప్పుడు వాడు నన్ను యాక్సెప్ట్ చేశాక నువ్వైతే ఏం చేసుకోవు కదా? ప్రామిస్? మీకేంటండి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు? ప్రపంచం చూడండి ఎలా తయారవుతుందో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ. డబ్బులు పక్కెళ్ళమ్మా. వీడబ్బా, వీడి పేరేదో చెప్పిందే. సర్లే, నేను మీతోనే మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? ఏంటది? అదే చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఆ ముక్కతో మాట్లాడుతున్నారు. అదా? అదేం లేదండి, జూజు అని ఒక అన్న ఉండేవారు, జుగేందర్ సింగ్. 2019 సిఆర్పిఎఫ్ బాంబ్ బ్లాస్ట్లో చాలా ఘోరంగా చనిపోయారు. కనీసం శవం కూడా దొరకలేదు. అతని పేరు మీద నాటిన మొక్క ఇది. నాకు ఎప్పుడన్నా గుర్తొచ్చినా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటాను. అబ్బో, వెదవలానే కనిపిస్తాడు కానీ ఎమోషనల్ పర్సనే. మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా, వెళ్ళిపోండి.
అది కాదండి. ఇంకోటి ఉందా చెప్పండి. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఆ? నన్నా ఏంటక్క ప్రాంకులు గట్ట చేస్తున్నారా ఏంటి? అయ్యో లేదండి, నిజంగానే. ఎప్పటి నుంచి? 4 months బ్యాక్ ఒక పాప రోడ్డు మీద పడిపోయినప్పుడు మీరు ఒక న్యూ పర్స్పెక్టివ్ లో నెక్స్ట్ టైం కింద పడిపోయినప్పుడు ఐఎమ్ సారీ అని చెప్పాలని చెప్పారు కదా, అప్పటి నుండి. సరే, ఐ లవ్ యూ టూ. నాకు ముందే తెలుసు. కాకపోతే నాకు సంపాదన ఏం లేదు. రోజు 4 జోకులు వేస్తాను, బాగా తాగినప్పుడు ఓ 10 దాకా నీతులు చెప్తాను. ఇవన్నీ మన కడుపు నింపుతా అంటే చెప్పండి, మీ అమ్మనాలు తీసుకొచ్చండి, మెడలో తాళి కట్టేస్తాను. అదేంటి, మీకు సంపాదన లేదా? లేదు, చాలా ట్రై చేశాను కానీ అబ్బే కుదరలేదు, ఎందుకో నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నాకంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే తనతో కూడా ఇలానే మాట్లాడతారా? ఏమండి, అందం అనేది నలుగురు మనల్ని చూసి వేసే స్టాంప్ కాదండి. మనకు మన అద్దంలో చూసుకున్నప్పుడు ఏం రిగ్రెట్స్ లేకుండా హ్యాపీగా నవ్వుతూ కనబడితే చాలు. ఈ విషయం నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. సో మీకన్నా అందమైన అమ్మాయి రావాలంటే అది రేపటి మీరే. అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి, అనవసరంగా చిక్కిపోతారు. పర్సనల్గా తీసుకోవద్దు, నా మైండ్ చాలా ఆక్యుపైడ్లో ఉంది, ఏమనుకోద్దు ఏమన్నా తప్పుగా మాట్లాడితే. కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటది? నేను కొన్ని రోజులు ఊరు వెళ్తున్నాను, మా జూజు అన్నకి వాటర్ పోస్తారా ప్లీజ్? ఓకే బాయ్. ఇంతకీ వీడు రిజెక్ట్ చేశాడా యాక్సెప్ట్ చేశాడా? నా అంత అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. పిచ్చి పలు రకాలు. మొదటిది మధ్యాహ్నం, సీక్వెల్ ఇదిగో ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు. అంత మంచిగా మాట్లాడితే పిచ్చి అంటావేంటే? ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినా వద్దంటున్నాడంటే నాకెక్కడో తేడా కొడుతుంది. ఏడ్సా. వాడెందుకు నాకు రెడ్ ఫ్లాగ్ లాగా అనిపిస్తున్నాడు. ఈ రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ ఏం లేదే. పక్కోడికి నచ్చినట్టుంటే గ్రీన్ ఫ్లాగ్, మనకు నచ్చినట్టుంటే రెడ్ ఫ్లాగ్. మా వాడు రెడ్ కాదు గ్రీను కాదు, ఆ రెండింటిని మిక్స్ చేసిన కలర్. సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఏముంది, ఫస్ట్ అయితే వాడిని సెటిల్ చేయాలి. అంటే ఫోకస్డ్గానే ఉన్నాడు. కెరియర్ ఒకటి సెటిల్ చేస్తే ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు వేరే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని పోతాడు. ఆ భయం నాకు కూడా ఉంది. సర్లే, ముందైతే ఇది సెట్ చేద్దాం. బడ్జెట్ లొకేషన్ లాక్ చేసినా కూడా ఓవర్ హెడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎలా? ఏం ఆలోచిస్తున్నావే? వాడికి అర్జెంటుగా ఇప్పుడు ఒక షాప్ కావాలి, అంతా సెట్ చేసుకున్నాడు. రాత్రికి రాత్రి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా పట్టావే? ఎలా అంటే అలాగే, వాడి ఫ్రెండ్ క్వార్టర్కి డబ్బులు ఇస్తే ఆడంతా చెప్పేశాడు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం మరి? అరే 10,000కి ఎలా ఒప్పుకుంటానమ్మా? అయ్యో మీరు ఒప్పుకోద్దు అంకుల్, అదే కదా చెప్తున్నాను. మీకు ఇయర్ మొత్తానికి నేను ముందే పే చేసేస్తాను. బాండ్ మాత్రం 10K ఇస్తున్నానని చెప్పాలి, అంతే కదా? అంతే అంకుల్. సరే అయితే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సరే అమ్మా, బాయ్. మాయా 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 లే. ఏంటే? పెద్ద గొడవ అయిందట. సత్య మెడికల్ షాప్ లో తాగున్నప్పుడు చాలా మంది కొట్టారట. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమో తెలీదే. పార్క్ లోనే ఉండుంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఒక అబ్బాయి హైలో ఉన్నప్పుడు ఏ అమ్మాయినా ఐ లవ్ యూ చెప్తుంది, కానీ వాడు లోలో ఉన్నప్పుడే చెప్పాలి. నేను వెళ్ళి నా ప్రేమ చెప్తాను, జరిగింది చెప్తాను. నిన్న తెలుసుకున్న నిజం వాడికి గుర్తుందో లేదో అడుగుతాను, అవన్నీ అడుగుతాను. చాలా అంటే చాలా టార్చర్ చేశారు సత్య. ఆ కాఫ్ సిరప్లో ఉన్న కెమికల్ ఉన్న రూమ్లో నన్ను లాక్ చేసి పడేశారు. ఊపిరాడేది కాదు. రోజు లంగ్స్ ఎక్స్ప్లోడ్ అయిన ఫీలింగ్ వచ్చేది. ప్రూఫ్స్ అని ఒకటే నరకం చూపించారు. కానీ ఒక్కసారి కూడా నేను ఈ పేరు చెప్పలేదు సత్య. ఎందుకో నీతో జీవితం ఊహించుకున్నా. అది చాలా బాగుండింది సత్య. నాకు నీతో ఉండాలనిపించింది. బహుశా ఆ లెటర్ నేను చనిపోయిన తర్వాత వాళ్ళకి దొరుకుండొచ్చు.
అందుకే నేను కాదని తెలుసుకున్నారు. కానీ ఆ లెటర్లో నువ్వు రాసిన ప్రూఫ్స్ ఏంటి? ఎందుకు వాళ్ళంత భయపడుతున్నారు? ప్రూఫ్స్ అంటూ ఏమీ లేవు, ఏదో మధ్యలో రాసేసాను. లేదు సత్య, బాగా ఆలోచించు. ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే వాళ్ళంత భయపడరు కదా. ఆలోచించు సత్య. హాయ్ జాన్వి. సత్య, నువ్వేంటి ఇక్కడ? ఎలా కవర్ చేయాలి? మాయ చెప్పింది. మాయా రోజు నీతో మాట్లాడిందా? లేదు. తను చనిపోయిందని చెప్పారు కానీ కనీసం బాడీ కూడా తెలియదు. సర్లే, ఏడవద్దు. చనిపోయిన వాళ్ళు మనతోనే ఉంటారని అంటూ ఉంటారు కదా. అదిగో మాయా ఇప్పటికీ ఆ సోఫాలో కూర్చున్నట్టే అనిపిస్తుంది. తెలుసన్నా తెలియకందా? జాన్వి, ఇప్పుడు ఒకవేళ మాయ ఆత్మ తిరిగి వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఆబ్వియస్లీ, షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. సరే ఉండు, నీకేమైనా తాగడానికి తీసుకుని వస్తాను. అదచ్చే. సరదాగా భయపెట్టచ్చు కదా. వద్దు సత్య, వదిలేసాయి. నేను నా ఫ్రెండ్ని ట్రామటైజ్ చేయలేను. నా గురించి ఆలోచించలేదమ్మా? ఎందుకు ఆలోచించలేదు? ఆలోచించాను కాబట్టి బతికున్నావు. అది కూడా నిజమేలే. సత్య, ఏంటి? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? ఏంటి అలా అన్నావు? ఇప్పుడు నీ గురించి చచ్చిపోవాలా? చచ్చిపో సత్య, పొయ్యేదే ఉంది. ఇదంతా డొల్లే, మట్టి ముద్ద. లోపలున్న మనసు ముఖ్యం బిగులు. ఏంటాయమ్మా? ఆయమ్మా, అదేం పేరు? మాయా కదా, ఆయమ్మని పిలిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఏడ్చినట్టుంది. ఆ తిక్కుమాలని పేర్లు పెట్టి పిలిచే బదులు బుజ్జి, బంగారం అని ప్రేమగా పిలవచ్చు కదా. అవందరూ పిలిచేస్తారు, నేను కూడా పిలిస్తే ఏమవుతుంది? అందుకే ఇలా కొత్తగా ట్రై చేస్తున్నా. తోటి మనుషులను అందరూ ప్రేమిస్తారు, నువ్వు కూడా ప్రేమిస్తే కొత్త ఉంటుంది. బాగోదు, అందుకే దయ్యం లవ్ చేస్తున్నా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఆఫ్ కోర్స్. దెయ్యాన్ని లవ్ చేస్తే ఎన్ని లాభాలు ఉంటాయి తెలుసా? ఏంటమ్మా ఆ లాభాలు? ఇను, ఇప్పుడు రోడ్డు పైన ఎవరైనా అమ్మాయి నాకు నచ్చింది అనుకో, నువ్వు అమ్మాయిని ఆవహించేస్తావు, కాసేపు అమ్మాయితో టైం స్పెండ్ చేసి పంపించేస్తాం. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే హీరోయిన్ పక్కన కూడా తిరగచ్చేమో. నీకు సిగ్గులేదా? నన్ను ప్రేమిస్తూ వేరే అమ్మాయి శరీరం కావాలా? ఏ, బాడీ అంత మట్టేగా, మనసు ముఖ్యం బిగులు. నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి. మామూలుగా ఉండదు మనతో. సర్లే కానీ ఆ లైట్లు ఫ్లిక్కర్ చెయ్యి. వద్దు, అది భయపడి చచ్చిపోతుంది. నువ్వు ఇంటికి వచ్చిందే కాకుండా మళ్ళీ ఎదవ ఎక్స్ట్రాలు ఒకటి. నీ ఫ్రెండ్ మీద ఉన్న కన్సర్న్ కొంచెమైనా నా మీద ఉందా? ఆడు గన్నట్టుకుని నా ముందు నుంచి ఉంటే లైట్లు ఆపుతావా? నీ కాళ్ళు ఉడికిపోయాయి. నీకు హెల్ప్ చేయడానికి అలా చేసా. లెటర్ ఇస్తే లెటర్ పోస్ట్ చేయాలి, మెయిల్ పెట్టిందంట. మాకు ఫోన్లు లేవా? మేము పెట్టలేమా? సరే, ఏడవకు. ఇంకోసారి అడిగితే బాగోదని అడుగుతలేదు, లేకపోతే వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ వచ్చింది. తీసుకో, తాగు. మా పంపి ఎక్కడుందో అడుగు. అవును, మాయా పంపి అంట. ఎక్కడుంది? ఎందుకో తెలీదు, మాయాకు సంబంధించేది ఏది ఉంచుకోకూడదు అనుకున్నాను. సో పప్పిని వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అదేం పేరైనా అసలు? ఇంతకీ పంపి అంటే ఏంటి? మాయా పెట్ డాగ్. ఓహో, అది ఎక్కడుందో ఒకసారి కనుక్కుంటావా? నేను తెచ్చుకుంటాను. ఇంతకీ అసలు ఆ రోజు మాయాక్ పార్క్లో ఏమైందో చెప్తావా? ఆ రోజు నేను వెళ్ళలేదు. కాకపోతే ఆ రోజు పార్క్లో మాయా డైరీ ఒకటి దొరికింది. కదంతా చదివాను. ఇంతకుముందు హౌస్ని మీరు ఎందుకు వేకెట్ చేశారు? ఎవరెవరో వచ్చేవాళ్ళు, ఇంకా చాలా నెగటివ్ ఎనర్జీ కూడా ఉండేది. అందుకే ఆ డైరీ చదివాక నాకు అర్థమైంది తను నన్ను ఎంత ప్రేమించిందో. ఆ రోజు నా కోసం వస్తున్న అమ్మాయిని ఎవరో కొంతమంది తీసుకెళ్ళిపోయారు. సత్య, దాంతో ఏం చెప్పద్దు. దానికేం తెలియకపోవడమే మంచిది. ఎవరో కొంతమంది తీసుకెళ్ళిపోయారని చెప్పి పోలీసులు చెప్పారు. అంతకుమంది ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. మాయాకి పేరెంట్స్ ఎవరు లేరా? మాయాకి ఎవరు లేరు, తను ఒక ఆర్ఫన్.
తనని, నన్ను, ఇంకా కొంతమందిని ఒక పొలిటీషియన్ వచ్చి లైఫ్ ఇస్తా అన్నారు. మా అకౌంట్స్లో దొంగ డబ్బులు ఉంచేవారు. మాకు కూడా దాంట్లో ఒక పర్సంటేజ్ ఇచ్చేవారు. అండ్ మాయా చనిపోయిందని తెలిసిన తర్వాత డబ్బేమైందని కంగారు పడలేదు. నువ్వు కూడా చనిపోకూడదంటే ఎవరికి ఏం చెప్పకూడదు అన్నారు. వికాస్ దేని కూడా కొనేసినట్టున్నాడు. ఇంకేమైనా ఉన్నాయా? అదే ఈ ఒక్కరోజు ఎలాగైనా ఇక్కడే ఉండాలి సత్య. నువ్వేమనుకోకపోతే ఈరోజు నైట్ ఇక్కడ నేను పడుకోవచ్చా? వాట్? అంటే మా అయితే డైరీలో రాసుకుంది ఎలానే నా ఫ్రెండ్ జాన్వేని బాగా చూసుకోవాలని. నాకు తెలుసు నేనంటే తనకెంత ఇష్టమో. తనకి నేను, నాకు తను. అందుకే ఒక్కరోజు ఇక్కడ ఉండి నీతో మాట్లాడితే మాయ పక్కన ఉన్నట్టే అనిపిస్తాను వచ్చాను. కానీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే నలుగురి కోసం బ్రతకడం బాగుంటుంది, కానీ అలా బ్రతకడంలో మనం నలిగిపోకూడదు. నీకు మాయ గురించి మాట్లాడడం లేదు? మర్చిపోతానంటే చెప్పు, వెనక్కి తిరిగి మళ్ళీ గుమ్మం తొక్కను. అయ్యో. బాగానే యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు ఆగా. అయ్యో అలా కాదండి. సరే ఉండని, కానీ ఒక కండిషన్. ఏంటది? నాకు తన డైరీ చదవాలని ఉంది. సచ్చింది గొర్రె. నీ పాతింట్లో ఉంది. పదండి వెళ్ళి తెచ్చుకుందాం. వదలట్లేదు ఇది. ఎందుకు రిస్క్? రేపు తెచ్చుకుందాం. ఎందుకు? అంటే నెగిటివ్ ఎనర్జీ అన్నావు కదా, రాత్రిపూట ఇంకా ఎక్కువ ఉంటుంది. రేపు తెచ్చుకుందాం. ఐ మిస్ హర్. ఐ టు మిస్ హర్. ఏంటి అలా చూస్తున్నారు? అంటే ఏదో బ్రతుకున్నప్పుడు కలిసి తిరిగినట్టు ఐ టు మిస్ హర్ అంటుంటే డౌట్ వచ్చింది. అంటే ఒకవేళ బ్రతుకుంటే కలిసి తిరిగే వాళ్ళం కదా, అందుకే మిస్ హర్ అంటున్నాను. సరే జ్యూస్ తాగండి. అంటే ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, హెల్త్ అంత మంచిది కాదు. ఓకే. మీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయలేకపోతున్నానే కదా, ఒక స్ట్రాంగ్ టీ పెట్టేయండి సరిపోతుంది. ఏ సత్య ఏం చేస్తున్నావు? ఉండే. సరే నేను వెళ్ళి టీ తీసుకుని వస్తాను. ఇదిగోండి. నమస్కారం. చూసా మీ ఫ్రెండ్ కదా డెడికేషన్, నా కోసం టీ పెట్టేస్తా అంటుంది. నీ అలవాట్లకి దాని మొహమాటానికి సరిపోయింది. అది సర్లే కానీ ఆ వికాస్ గారిని ఎలా పట్టుకోవాలి? ఆ వికాస్ గారిని పట్టుకునే ముందు వాడు చేసిన స్కామ్ జనాలకి తెలియజెప్పాలి. మహాప్రసాద్. ఎంత దరిద్రంలో ఉన్నా ఒక స్ట్రాంగ్ చాయ్ పెడితే మొత్తం సెట్ అయిపోద్ది. తెలుసు. మీరు కూడా చాయ్ లేవరా? అయితే ఒకటి తెచ్చుకోవాల్సింది. నేను మాట్లాడేది చాయ్ గురించి కాదు, మరి మీ గురించి. ఈ మీలు మాలు ఎందుకండి? ఇప్పుడు మాయా మీ దగ్గర ప్రూఫ్ అంటూ ఏమైనా చెప్పిందా? చెప్పింది. దాంతో పాటు మీరు మీ పెళ్ళాక మీరు ఎలా ఉండాలో కూడా అది రాసుకోండి. ఉండండి నేను వెళ్ళి తీసుకుని వస్తాను. మీరు టీ తాగండి. ఓ నోరేసుకుని పడిపోతే మెచ్యూర్ అనుకున్నాను. క్రింజమ్మా ఏంటిది? అందులో క్రింజే ఉంది. ప్రతి మనిషిలోనూ వాళ్ళ ప్రపంచానికి తెలియకుండా దాచుకునే చిన్నపిల్లలు ఒకడు ఉంటారు. దాన్ని క్రింజ్ అంటే నేనేం చేయలేను. మళ్ళీ బోకరి కోపం ఒకటి. నాకు తల తిరుగుతుందండి. ఏయ్ ఓవర్ యాక్షన్ చేయక, అందులో అంత క్రింజే ఉంది. నిజంగా తల తిరుగుతుందా? బాబోయ్ మొత్తం తిరిగిపోతుంది. మాయా బాబోయ్ చాయ్ మరి స్ట్రాంగ్ ఉంది. సత్య సత్య ఎందుకు తిరుగు? వికాస్ అయ్య బాబాయ్ కత్తి దూరం పెట్టు. లిఫ్ట్ చేయరా. అమ్మని కన్నప్పలా కన్నిచ్చే ఫ్రెండ్ అనుకున్నాను, కట్టప్పలా వెనకబడిచే క్యాండిడేట్.
ఏ ఏంటిది టీ పెట్టేస్తా లేకపోతే చెప్పాలి అంతకన్నా మధ్య మంది ఇచ్చేసి కట్లు కట్టేస్తావా ఫ్రెండ్ చెప్పి దెబ్బేస్తావా నాకు అన్నీ తెలుసు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసు, నువ్వు మాయాని ఏం చేసావో కూడా తెలుసు. నాకేం తెలుసు, నేను కనీసం మా ఆయన కలవలేదు కూడా. కాదు, మాయా మీ మెడికల్ షాప్ లో జరుగుతున్న ఫేక్ డ్రగ్ స్కామ్ గురించి బయటపెట్టింది. అలా చేయకూడదని నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు తనని దారుణంగా చంపేశావు. ఇది ఎవరు చెప్పాడు నీకు? వికాస్. ఆ రోజు అతను కూడా పార్క్ లో ఉన్నాడు. నువ్వు మాయాని కారులో ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు వికాస్ అతని కళ్ళారా చూశాడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కానీ నిన్ను మాత్రం వదలను, చంపేస్తాను. అక్క అక్క ఆడి స్క్రీన్ ప్లే మొత్తం మార్చి దొప్పాడు. మాయా ప్లీజ్ మాయా కనిపించు మాయా. సైలెంట్ గా ఉండిపోతావేటి? పోనీ మాట్లాడు. వికాస్ చెప్పింది నిజమేరా, నీకు పిచ్చే. అసలు ఇక్కడ లేని మాయా ఇక్కడ నుండి వచ్చింది. నువ్వు ఆగు మాయా, ప్లీజ్ మాయా కనిపించు మాయా. నేను కనిపించలేను సత్య. చనిపోయే ముందు నేను నీతోనే బతకాలనుకున్నాను కాబట్టి నీ ఒక్కడికే కనిపించగలను. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నావు, నేను వదిలేసావా? ఇంకా నీ గేమ్స్ ఆపురా. సరే సరే, మాయా ఆత్మగా మారి నా దగ్గరికి వచ్చింది అనడానికి నేను ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? దాని డైరీ అంతా నువ్వు చదివేశావు, ఖచ్చితంగా నీకు అన్నీ తెలుసు. నేను నా డైరీలో నా గురించి మాత్రమే రాశాను, దాని గురించి ఏం రాయలేదు. దాని గురించి ఏమైనా అడగమని చెప్పు, నేను చెప్తాను. తన గురించి రాసుకుందంట, నీ గురించి రాసుకోలేదంట. నీ గురించి అడుగు, చెప్తాను. సరే, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు. అబ్దుల్. అబ్దుల్. నా సెకండ్ బాయ్ ఫ్రెండ్ పేరు థామస్. థామస్. థర్డ్ శ్రీనివాస్. శ్రీనివాస్. ఓ 3 మతాలని కవర్ చేసావా? సో కైండ్ ఆఫ్ యువర్ హార్ట్. ఫోర్త్. ఎంతమంది ఉన్నారు దీనికి? నేను చనిపోయే టైంకి అయితే 12. 12 మందా? అది మానసా బాయ్స్ హాస్టలా? అంతమంది ఎలా పట్టారమ్మా తెల్లే? సత్య, నేను కట్టేసుకొని వస్తుంటే దాని మీద కౌంటర్ లేయడం అవసరమా? సారీ అక్క, భయమైతే నా నోరు కంట్రోల్ ఉండదు, ఏదేదో బాగేస్తాను. నీ మనసు నీ ఇష్టం. నా గురించి రీసెర్చ్ చేస్తే ఎవరన్నా చెప్తారు ఇవన్నీ, అందులో పెద్ద సీక్రెట్ ఏముంది? తూచిది, నువ్వు అడిగావు నేను చెప్పాను. సరే అయితే మాయకి నీకు మాత్రం తెలిసిన విషయం అంటే చెప్పు. అయితే దీనికి ఆన్సర్ చెప్పు. 12 మంది అన్నావు కదా, వాళ్ళతో నాకు బ్రేకప్ ఎందుకు అయింది? అయ్యయ్యో, నువ్వు పెళ్లి చేసుకుని ఓ కుటుంబం స్టార్ట్ చేయాలనుకున్నావంట. కానీ వాళ్ళేమో నువ్వు ఆర్ఫనని తెలిసి నేను వదిలేసేవాళ్ళంట. అంతకు మించి ఫిజికల్గా కూడా ఏమీ అవ్వలేదని చెప్పింది మాయా. నా అనుమానం నిజమైంది. ఏంటా అనుమానం? నువ్వు ఆ రోజు రాత్రి మాయాని కలిసావు, తనని నా గురించి టార్చర్ చేశావు. ఇప్పటికీ మాయా నీ దగ్గరే ఉంది. నన్ను కూడా చంపుదామని బెదిరించడానికి వచ్చి కిడ్నాప్ చేయడానికి చూస్తున్నావు. మాయా అక్క ఓన్గా స్క్రీన్ ప్లే రాసుకుని ఫాలో అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకళ్ళు చంపాలనుకుంటే మాయా ఆచూకి దొరికిందని చెప్పి కిడ్నాప్ చేస్తాను, కానీ చాయ్ పెట్టని చెప్పి మర్యాదలు చేయించుకుంటానా? సరే, అయితే ఇప్పుడు నీ ప్లాన్ ఏంటో చెప్పు. నువ్వు ఊహించింది కాకుండా నేను చెప్పేది నువ్వు. అసలు కలిపెట్టు ఆ వికాస్ గడు. ఆడొక డేంజరస్ కఫ్ సిరప్ అమ్ముతున్నాడు. ఆ విషయం నేను కనిపెట్టి ఒక లెటర్ రాసి మాయాకి ఇచ్చాను. ఈ పిచ్చిదేమో లెటర్ పోస్ట్ చేయకుండా మెయిల్ పెట్టింది. వికాస్ గడు మాయని తీసుకెళ్ళి చాలా దారుణంగా చంపేశాడు. ఆల్రెడీ 3 చచ్చారు. ఆ వికాస్ గారిని కూడా చంపాలి, కానీ చంపే ముందు ఆడు చేసే ఫ్రాడ్ బిజినెస్ బయట పెట్టాలి. ఇది ప్లాన్. దెయ్యం ఉందన్నా కూడా నమ్మచ్చేమో కానీ ఇదంతా నువ్వు కనిపెట్టావంటే నమ్మబుద్ధి కావట్లేదు. కామెడీగా ఉంది. చి నా బతుకు, అదే నాకు అర్థం కావట్లేదు ఎలా కనిపెట్టాను. ఆ రోజు ఫుల్గా మందేస్తాను, విపరీతంగా ధైర్యం వచ్చింది, బ్రెయిన్ బాగా పనిచేసింది. ఆ మూడ్లోనే లెటర్ రాసి మాయకి ఇచ్చాను. ఎలా క్రాక్ చేశాను నాకు అర్థం కావట్లేదు. సరే, ఇదే నిజం అనుకుందాం. ఇప్పుడు నేను చంపడానికి వచ్చినప్పుడు మాయ నేను కాపాడడానికి రావాలి కదా? ఖచ్చితంగా వస్తుందంటే వస్తావు కదా. ఏంటి సైలెంట్ కొను, ఏదో చెప్పు. వస్తుందంట. అయితే చావరా. సత్య, చచ్చిపోయినా? ఏం నొప్పిని రావట్లేదు. అమ్మ బాబోయ్, కట్లు కట్టేసి ఉన్నాయి కానీ విజిలేసిన సీన్ ఇది. ఆపిని చూసావా, నా మీద అవ్వాలంటిది. మాయా, నువ్వు నిజంగా ఇక్కడ ఉంటే ఆ కత్తిని తిప్పు. తిప్పింది చూసావా? నీ ఎగ్జైట్మెంట్ తర్వాత వచ్చి కట్లిప్ప చేనే పెత్తని. వస్తున్నా.
అమ్మయ్య నువ్వు మా టీమే అనమాట. ఇదిగో లవర్ వెళ్ళనాడని చెప్పి నువ్వు పెద్ద బాధపడకు. నీకు మంచులు దొరుకుతారు నాలంటోళ్ళు. ఎతుకు. అఘోరించావులే. ఆ. ఇంతకీ మాయ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అంటే దెయ్యాలు నిజమే అన్నమాట. అదే కదా చెప్తుళ్ళా. సారీ నిజంగానే నేను ఊహించలేదు ఇలా అవుతుందని. సారీ నిజంగా నేను ఊహించలేదు ఇలా అవుతుందని. అంటే తను అదే చెప్పింది. యాసిడ్ దింపేశాను. ఇంతకీ నువ్వేం జరిగిందో చెప్పు. ఆ రోజు రాత్రి తను వెళ్ళిపోయాక నేను చాలా టెన్షన్ పడ్డాను. తను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. సో ఇంకేం చేయలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. దాని తర్వాత ఇంకా నువ్వు ఒక్కడివే హెల్ప్ చేయగలవని నీ మెడికల్ షాప్ దగ్గరికి వచ్చాను, కానీ అది మూసేశారని చెప్పారు. అక్కడే నాకు వికాస్ పరిచయం అయ్యాడు. ఆహా. ఆడు నా ముఖాన్నే విలన్గా మార్చాడంటే ఆడు చాలా క్లెవరు. ఇప్పుడు నీ ఫ్రెండ్ నేను ఏదో చేశానని ఆడు చెప్తే పోలీసులు దగ్గర ఎందుకు వెళ్ళలేదు? నా దగ్గరికి వచ్చి ఎందుకు అడగలేదు? ఏమో వికాస్ వద్దన్నాడు. ఒకవేళ మాయ బ్రతికుంటే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు. ఆ తర్వాత నన్ను కన్సోల్ చేసి సత్యాన్ని చంపడానికి రావచ్చని చెప్పాడు. ఇంకా ఇల్లు మారుతున్నప్పుడు నాకు ఒక లెటర్ దొరికింది. అది నేను వికాస్కి ఇచ్చాను. తర్వాత ఏం చెప్పాడు? నువ్వు రాక్షసుడు అని చెప్పాడు. ఈ విషయం గనుక నేను ఎవరికన్నా చెప్తే నువ్వు నన్ను అతి దారుణంగా చంపుతావు అని చెప్పాడు. నువ్వేమో ఎటుదానా తలాడించేసావు. దరిద్రం అంటే ఇదేనేమో. ఎవడన్నా రెడ్ ఫ్లాగ్ని ప్రేమిస్తాడు, నువ్వు ఏకంగా రెడ్ రీజన్నే ప్రేమించు. సూపర్. ఆడు చేసాడని నా పేరు మీద చెప్పేశాడు. మళ్ళీ స్టార్ట్ చేసింది. వాడి పేరెంట్స్తో కూడా మాట్లాడి మనం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. కానీ వాడే ఇలా నా బెస్ట్ ఫ్రెండ్ని. సర్లే ఏడవకు. నీ ఫ్రెండ్ ఉంటే నిజంగా బాగా ఓదార్చేదేమో. వాడిని నేను వదలను, చంపేస్తాను. కూల్. వికాస్ ఆడికి క్లియర్గా చెప్పు. సత్య వచ్చాడు, మాయకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్ళాడు, వెళ్తూ వెళ్తూ ఒక ఎవిడెన్స్ దొరికిందని చెప్పాడని చెప్పు. చెప్పు. హలో వికాస్. హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా? హలో హలో. పావుగంట అవుతుంది, ఇంకా కాల్ చేయడం ఏంటి? సిగ్నల్ లేదేమో ఇక్కడ. నేను ఒకసారి బయటికి వెళ్ళి కాల్ చేసేసి వస్తాను. నీ ఫ్రెండ్ ఆనిమొచ్చు. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. జాహ్నవి. వికాస్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయవు? జాహ్నవి, నేను చాలా మోసాలు చేశాను, చాలా తప్పులు చేశాను. కానీ నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంది మాత్రం నిజం. వికాస్ ఐ లవ్ యూ జాహ్నవి. వికాస్ అది కాదు, సత్య వచ్చాడు. నన్ను బెదిరించేదో ఎవిడెన్స్ తీసుకుని వెళ్ళాడు. Did he hurt you? అవును, నన్ను చాలా బెదిరించాడు. తన వస్తువులు ఎక్కడున్నాయో అడిగి ఏదో ఎవిడెన్స్ ఎత్తుక్కొని వెళ్ళిపోయాడు. ఎవిడెన్స్? నాకు భయమే లేదు. నేను చంపేస్తా. చంపాకే ఆగుతా. ఎలా చంపుతావు? లేదు, బట్ చంపేస్తా. ఐమ్ ప్రెటీ ష్యూర్. సరే సరే, నేను వెళ్ళాలి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఫోన్ ఎత్తాడా? లేదు, డైరెక్ట్ గా వచ్చాడు. ఎక్కడా? బయట. నాకు భయం వేసింది. ఏం చేశాడు? ప్రపోజ్ చేశాడు. ఎవిడెన్స్ గురించి చెప్పావా? చెప్పాను. ఐ డోంట్ కేర్ అన్నాడు. కానీ నన్ను టార్చర్ పెట్టినందుకు నిన్ను మాత్రం వదలను, చంపేస్తా అని చెప్పాడు. ఒకటి అబద్ధమై ఉండాలి, లేకపోతే వాడు ప్రేమ నిజమై ఉండాలి. సో మన టార్గెట్ వాడైతే యార్ నువ్వే. నేను కిడ్నాప్ చేసి వాడిని బెదిరించాలి. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. కిడ్నాప్ అయ్యానని ఇప్పుడే చెప్పాలా? నో 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 నో, ఆడేం చెప్తాడో విందాం. లిఫ్ట్ చేయి. హలో కిరణ్, ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. స్పాట్ డెడ్. కార్లో ఉన్న వ్యక్తి వికాస్ అని తెలిసింది. వాట్? లాస్ట్ మీకే కాల్ చేశాడు. ఇతను మీకు ఏమవుతాడు? నా బాయ్ ఫ్రెండ్. అసలు యాక్సిడెంట్ ఎప్పుడైంది? ఒక 15 minutes అలా అవుతుంది.
కలిసింది వికాస్ కాదు, ఆ, వాడ ఆత్మ. ఆ? చనిపోయాకే నీ దగ్గరకు వచ్చాడు. అంటే నీతోనే బతకాలనుకున్నాడు. కానీ సత్య నీతో అలా చేశాడని తెలిసాక వాడి ఎనర్జీ కాస్త ప్రతీకారంగా మారింది. సత్యాన్ని చంపేదాకా వాడి ఆత్మ శాంతించదు, సత్యాన్ని కాపాడేదాకా నా ఆత్మ శాంతించదు. చూసుకుందాం. ఒక ఆత్మకే పేజీ ఫ్రై అవుతుంటే 2 ఆత్మల మధ్య నేనంటే ఖచ్చితంగా తందూరియే. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. సత్య, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు రిలాక్స్ అవ్వడం ఏంటి? రిలాక్స్? దరిద్రానికి డీలక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని తిరుగుతుంటే రిలాక్స్ ఎక్కడవుతాం? హై. అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆ. మాయా ఉంది. రావణ సైన్యం ముంచుకొచ్చినప్పుడు హనుమంతుడిలాగా, కౌరవుల సైన్యం బాణాలు దాడి చేసినప్పుడు కృష్ణుడిలాగా మనల్ని కాపాడుతుంది. అది చూసావా, క్వార్టర్ తాగిన ప్రశాంత్ నీళ్ళు క్లైమాక్స్ రీల్కి హీరోయిన్ లేపినట్టు లేపుతుంది నిన్ను. నువ్వేమో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకే వెళ్ళి తెగాలని చేస్తున్నావు. బాగుంది. నువ్వు అనుకున్నంత చిన్న ప్రాబ్లం కాదు సత్య ఇది. ఆత్మలు మనుషులంత స్ట్రాంగ్గా ఉండవు. మాకు ఏ పని చేసినా ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. మొన్న మాయమయ్యావు. హా, అలాంటిదే. మొన్న నేను కార్లో వచ్చి ఎఫ్ఎంలో మాట్లాడేసరికి నా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. అంటే లేటెస్ట్గా వచ్చిన ఆత్మకి నీకంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అంతే కదా? అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. కాస్త నాకు కూడా చెప్పొచ్చు కదా. యాజ్ పర్ ద గోస్ట్ రూల్స్ ప్రకారం కొత్తగా వచ్చిన సోల్ కి ఎనర్జీ ఎక్కువ ఉంటుందంట. అది మ్యాటర్. ఎక్కువ అంటే ఎంత ఉండొచ్చు? పర్సన్ టు పర్సన్ మారుద్దంట. మరి ఆ ఎనర్జీని అంతా డ్రైన్ చేస్తే మనం బయటపడొచ్చు కదా. వా అక్క వా, సూపర్ బ్రెయిన్ ఇది. అది ఏమన్నా జనరేటర్లో పవరా 4 ఏసీలు ఎత్తి పోవడానికి? నీ అబ్బా. ఇది వర్కౌట్ అవుతుంది. సారీ అక్క, వర్కౌట్ అవుతుందంట. అలా చూడకో, నాకు ఫస్ట్ టైం, అందుకే అనుమానం. మనం ఓ పని చేయొచ్చు. ఏంటది? వాడిని డ్రా చేసి ఒక పాయింట్కి రమ్మనొచ్చు. అక్కడ వాడి ఎనర్జీ అంతా డ్రైన్ చేసేలా ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు. ఇవన్నీ ఓకే గానీ ఆ కఫ్ సిరప్ సంగతి ఏంటి? దాన్ని ఎలా బయట పెడతాం? ముందు ఈ పని అవ్వని, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. మాయా, ఇది వర్కౌట్ అవుతుంటావా? అవుతుంది. దీనికి ఏమైనా హాని జరిగిందని వాడికి తెలిస్తేనే వాడు వచ్చేది. అలా అయితే నువ్వు భయపడు, ఏడు, నన్ను ఒక థ్రెట్లా ఫీల్ అవ్వు. అయితే నువ్వు నన్ను కొట్టు. అలాంటి మా ఇంట వంట లేదు. మరే రోజు నాకు అదే పని. ఇది నన్ను ఏడిపించింది కదా. దెబ్బ తెలుసు కదా. కొట్టమంటే అంత గట్టి కొడతావా? కొట్టమన్నావు కదా. దాన్ని ఏదైనా కత్తితో హర్ట్ చేయి. ఏంటి? ఏమంటుంది? కత్తి పట్టుకుని నేను హర్ట్ చేయమంటుంది. ఫాస్ట్ గా తీసుకునిరా. ఇదిగో ఈ నరం కట్ చేయి, వాడు భయపడతాడేమో. ఇట తయారంటే మీరు సైకోగాళ్ళగా. అదేదో మధ్యకాలంలో ఉల్లు కట్టుకోమన్నట్టు చెప్తున్నావు. బా, ఫాస్ట్ గా చెయ్యి. నాకు ఇప్పుడు అర్థమైంది ఈ సైకోతో వికాసగా ఎందుకు లో చేసింది. దొరికింది. అయ్య బాబాయ్, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అయిపోయిందా? అది అసలు కట్టే అవ్వట్లేదు. నీ కత్తి వాడడం వచ్చా? మళ్ళీ మెడికల్ షాపు. నేను మెడికల్ షాప్ నడిపాను, దండుపల్లి గ్యాంగ్ నడపలేదు. బా, ఏదో ఒకటి తొందరగా చేయి, నాకు బోర్ కొడుతుంది. ఇంత టెన్షన్ లో బోర్ ఎందుకు కొడుతుంది నీకు? బా, ఇద్దరు కొట్లాడుకోకండి. ఏమంటుంది? నువ్వు బుర్ర తక్కుదాయి, పనికి మాలిందాయి, నీకన్నా బుర్ర ఉందా లేదా అని అడుగుతుంది. ఇదిగో నీ చనిపోయిన ప్రియుడి మీద అదే అనింది. సాయిరామ్, ఆయు పట్టు మీద తనేసింది. ఆ రోజు రాత్రి లెటర్ దీనికి ఇచ్చేసింది, దరిద్రం పోయేది. చాలా గట్టిదనేది, తొంగ బాగుంది. ఏమ్మా మాయా, ఇది నీ ప్రదర్శన లేకపోతే ఆడు ప్రతాప్మా? ఈ డబ్బా సచ్చినా కూడా వీళ్ళ యాటిట్యూడ్స్ అవ్వలేదు. మాయా, సో ఈ ఆత్మలు దయ్యాలనేవి నిజమని నేను చచ్చేదాకా నమ్మలేదు. చావడం ఏంటి? నీ దగ్గరికి తర్వాత వస్తాను. మాయా, ఏంటి అప్పటి నుంచి ఆత్మగానే ఉన్నావా?
ఓపెన్ హార్ట్ విత్ గోస్ట్ ఇంటర్వ్యూ ఏంట్రా? యాజ్ పర్ గోస్ట్ ప్రోటోకాల్ నువ్వు నాకు కనిపించకూడదు కదా. ప్రోటోకాల్ ఏముంది బ్రో, మార్చేస్తే మారిపోద్ది. నీకేం కావాలి? నేను పోవడం కావాలి. నీకు ఆఫర్ ఇద్దామని వచ్చా, కానీ ఆఫర్ మాయాకిస్తా. ఏంటది? మాయా, నీకు ఇద్దాం అనుకున్న ఆఫర్ ఏంటో తెలుసా? దాన్ని లేపేయండి. వాట్? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? థింక్ మాయా, మనం ఒక లూప్లో బతుకుతున్నాం. చచ్చేదాకా వీళ్ళు సేఫ్గా ఉండాలనుకున్నాం, కానీ వీళ్ళు చచ్చేదాకా మనం ఇక్కడే స్టక్ అయిపోతాం. సినిమాలో చూపించినట్టు గోస్ట్లకు ఉన్నంత లగ్జరీ మనకు ఉండదు. మహా అయితే బల్బ్ ఫ్లిక్కర్ చేయడం తప్ప ఏం చేయలేం. అందుకే వీళ్ళిద్దరిని లేపేద్దాం. తర్వాత మన ఇద్దరం ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అండ్ నీ చాయిస్ నీది, కావాలంటే మేమని కాపాడుకోవచ్చు. బట్ సత్య, నేను నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే దాని లేపే. Now this is the deal I want to bring to the table. ఈడేంటి ఇలా షాక్ ఇచ్చాడు? సత్య, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పటిదాకా నేను ఎలా అయినా ఈ ప్రపంచం నుంచి పంపించేద్దాం అనుకున్నాను. పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒక అమ్మాయిని కూడా చూడకుండా చాలా దారుణంగా చంపి నువ్వు ఏమీ పీకలేక అలా నుంచుంటే ఎంత బాగుందో తెలుసా? Come on సత్య, when I'm talking about a deal, you have to ask only one thing. నీకేమొస్తుందని మాత్రమే అడగాలి. ఏమివ్వగలవు? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ సత్య. ఏంటా ఇన్ఫర్మేషన్? ఈ గొడవంతా స్టార్ట్ అవ్వడానికి ద వెరీ మెయిన్ రీజన్ కఫ్ సిరప్. 100కి 100 మార్కులు. నేను చచ్చాక నా బిజినెస్ నేనేం చేసుకుంటా సత్య. ఆపినోడి నువ్వే అని చెప్పి ఊరేగు. బట్ ఫస్ట్ దాన్ని నరం కచ్చాయి. అది చచ్చేలోపు జరిగిందంతా చెప్తా. ఇస్ దాట్ ఎ డీల్? నో. అయితే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయి. ఒక జనరేషన్ మొత్తం లేచిపోయేంత మెడిసిన్ బయట మార్కెట్లో తిరుగుతుంది. అవన్నీ నేను చూసుకుంటాను. కర్మ కన్నా పెద్ద దరిద్రం ఇంకోటి ఉండదు. నువ్వు ఇక్కడికి కోరిక వల్ల వచ్చావు అనుకున్నావు కదా, కర్మ వల్ల ఉన్నావు. నువ్వు ఏమీ పీకలేని దెయ్యం, సారీ ఆత్మ, కేవలం ఆత్మ మాత్రమే. నేను ఎలా అయినా అంతం చేయాలనుకున్నాను, కానీ ఏం చేస్తాం, ఆ దేవునికి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేసాడు. సత్య, ప్లీజ్ నా ఈగోని హర్ట్ చేయకు. I'll haunt you for the rest of your life. ఏం చేస్తావురా? మహా అయితే ఆ బల్బులు ఫ్లిక్కర్ చేస్తావు అంతే కదా. బొచ్చులు ఇదేం పీక్కుంటావు పీక్కో. ఏమవుతుంది నాకు? యాజ్ పర్ ద రూల్ నువ్వు జాహ్నవికి కనిపించాలి, లేదా దెయ్యాల కోటలో నాకు కనిపించాలి. కానీ నువ్వు మనిషిగా మారడానికి ఎనర్జీ మొత్తం డ్రైన్ చేసేసావు. సో ఇప్పుడు ఎట్టూ కాకుండా పోతున్నావు. సత్య, ఏమైంది? కడుపు. నేను ఇచ్చిన ట్రక్ పనిచేస్తున్నట్టుంది. వీడి కోసమే స్పెషల్గా చేశా. అమ్మా, నేను లేకుండా నువ్వు అన్ని కాపాడలేవు. యాంటీడోట్ ఎక్కడుందో నా ఒక్కడికి తెలుసు. ఏం చేసావు? నేనేం చేయలేదు. నేను ఇచ్చిన డ్రగ్ని జాహ్నవి జ్యూస్లో కల్పించినట్టుంది. నేను పోతే వీడు కూడా పోతాడు. వికాస్, వికాస్! సత్య, 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 ఏమైంది? ఏం కలిపి సచ్చావే? ఏమో, వాడేదో ప్యాకెట్ ఇచ్చాడు, నీకు కల్పిచ్చేశాను. కడుపులో ఏం వేసుకుంటున్నారో తెలియకపోవడం వల్లే నచ్చిందని పడు దొప్పుతున్నారు. సత్య, సత్య, చచ్చిపో అన్నావు. మొత్తానికి నీ మాట నిజమవుతుంది. నీకేం కాదు సత్య, నువ్వు చనిపోవు. తాగింది నువ్వా నేనా? నేను చనిపోనివ్వను. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బతకాలి. చచ్చిపోయినా కూడా నేను హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే అవతల నువ్వు ఉంటావు కదా. హ్యాపీగానే ఉంటాను. అలా అనకు సత్య, ప్లీజ్ సత్య. నేను నీకు ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు.
ఐ లవ్ యూ సత్య. అవతల పక్క కలుద్దాం, హ్యాపీగా తిరుగుదాం. పిచ్చిదానా, పిచ్చి పని చేయకు, మన ఇద్దరం హ్యాపీగా తిరుగుదాం.